6 అధ్యాయాలు మనము పూర్తి చేసుకున్నాం. దేవుని స్తోత్రం. ఎన్ని అధ్యాయాలు? 6 అధ్యాయాల్లో ప్రియులారా, మరి 6వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని వచనాలు ఉన్నాయి? 30 వచనాలు ఉన్నాయి. ఈ 30 వచనాలు మనం చూసాము. పిన 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో దేవుడు తన వాగ్దానాన్ని మరలా ఏం చేస్తున్నాడు? పిన పునరుద్ధానం చేతని మళ్ళీ తెలియజేస్తున్నట్లుగా మనం తెలుసుకున్నాం. రెండోదిగా పిన 6వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చూస్తే మోషే మరియు అహరోనులు మరలా పిన ఫరో వద్దకు పంపబడుట గురించి మనం తెలుసుకున్నాం. మూడో విషయాన్ని ఇప్పుడు చూసాం. 6వ అధ్యాయం 14 నుంచి 30 వచనాలు చూస్తే మోషే మరియు అహరోనులు తన యొక్క తల్లిదండ్రుల గురించి మనము అక్కడ వివరణ మనం చూస్తున్నట్లుగా గత వారంలో ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. దేవుని స్తోత్రం. పిన చూడండి, 7వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. 7వ అధ్యాయం మొదటి వచనము. 7వ అధ్యాయము మొదటి వచనము. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో ఫరోను దేవునిగా నియమించితిని, నీవు అహరోను చూచి ప్రవక్తగా నుండెను. చాలు, ప్రార్థించేద్దాం. మహోన్నతుడ మహాగణుని యేసయ్య, మీ అతి శ్రేష్టమైన నామమునికి వందనాలు. రాజా నాయన, ఎన్నో దినాలు బట్టి రాజు బైబిల్ గ్రంథములు మొదటి ఆది కాండం అంతా కూడా మేము ధ్యానించడం మీరు కృప చూపించారు. ఈ నిర్గమాకాండములో ప్రేమ 6 అధ్యాయాలు ధ్యానించడం మీరు కృప చూపించారు. ఈ 7వ అధ్యాయములో ఉన్న రాజానాయన సత్యాన్ని మర్మమును ఆనాడు ఇశ్రాయేలు మధ్యన నువ్వు చేసిన అద్భుతమైన కార్యాలు రాజా, అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నావు రాజా. మనుషులు మారొచ్చు రాజా నాయన, మనుషుల వ్యక్తిత్వాలు మారొచ్చు. నువ్వు మారిన దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు. ఇదిగో మాతోనూ సంఘముతోనూ ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డలతోనూ సోషల్ మీడియాలో రాజానాయన ఫేస్బుక్ ద్వారా, అలాగే రాజు యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి జీవితాలు మీరు కార్యాలు చేసి నడిపించమని, సరైన మార్గంలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రాజానాయన గద్దినాళ్ళు దైవజనుడు ప్రవీణ్ గారి కొరకు ప్రార్థన, రాజానాయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. హైదరాబాద్ తన భార్య బిడలు సంఘ విశ్వాసులు అందరినీ కూడా మీరు దర్శించి ఆదరించి బలపరచండి రాజా. ఎంతోమంది దైవజనులు రాజా పోరాడుతూ ఉన్నారు రాజా. నీ చిత్తం లేనిది ఏది జరగదు. న్యాయమైన దేవుడవు, సత్యమైన దేవుడవు, నిజము రాజానాయన నువ్వు బయలుపరిచేవాడు కనుక నీవు మాట్లాడి బలమైన కార్యం జరిగించమని యేసు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు ఎత్తుదాం. మంచిది ప్రేమని 7వ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయంటే, ఎన్ని వచనాలు ఉన్నాయి? 24 వచనాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ రాత్రి 24 వచనాలు ధ్యానించి మనం ముగించుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. వారానికి ఒక అధ్యాయంలో ఉన్న మర్మాన్ని, ఆ అధ్యాయంలో ఉన్న యొక్క వివరణని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ 24వ అధ్యాయంలో 3 భాగాలుగా మనం చూస్తున్నాం. ఏంటయ్యా అని ఆలోచన చేస్తే 1 నుంచి 7 వచనాల్లో మోషే మరియు అహరోనులను వారిన అన్నగారు మోషేను ప్రోత్సహించడము, అంటే సహకారిగా ఉండడానికి దేవుడు నియమించినట్లుగా ఆ యొక్క 1 నుంచి 7 వచనాలు చూస్తాం. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. 1 నుంచి 7 వచనాలు మోషే మరియు అహరోను లెక్క వారి పిన మోషేకి అహరోను ప్రోత్సహించుట. రెండవది ప్రేమ బిడ్డారా 8 నుంచి 13 వచనాలు పిన ఏటిన పిన సర్పముగా మార్చి ఫరో హృదయాన్ని కఠినపరచుట. అంటే పాములు చేసి కర్ర కింద అనగానే పాము అవుద్ది. ఆ పాములు చేయటపిన ఆ అద్భుతమైన కార్యాన్ని ఫరో ఎదురు చేయగా
ఫరో హృదయం ఏమవుతుందంటే కఠినం అవుతుందని ఈ వచనాల్లో మనం చూడగలుగుతాం. మూడో భాగం ఏంటంటే 14 నుంచి 25 వచనాలు, నది రక్తముగా మారి ఐగుప్తు అంతా కూడా, దేశమంతా కూడా బాధపడుట. దేవుని స్తోత్రం. ఈ 3 విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాము. వచనము వచనముగా మనము ధ్యానం చేద్దాం. అయితే ఈ 7వ అధ్యాయంలో ఉన్న కొన్ని సందర్భముగా మాట్లాడిన ఎన్నిసార్లు ఆ వ్యక్తుల పేర్లు ప్రస్తావింపబడిందో మనం చూస్తే, ఈ 7వ అధ్యాయము 24 వచనాల వరకు చూస్తే యెహోవా అన్న మాట 12 సార్లు ప్రస్తావించబడింది. ఎన్నిసార్లు చెప్పండి? అందరూ చెప్పాలి. ఎన్నిసార్లు? బైబిల్ ఉందా బాబు? దేవుని స్తోత్రం. ఆయన బైబిల్ ఎంతమంది తెచ్చారు? మీ బైబిల్ చూపించండి. అందరూ కూడా బైబిల్ కలిగి ఉండాలి. అందరూ కూడా దేవుని గ్రంథం ఉందా? కొనుక్కోవాలా? మీ అమ్మ వదిలేసిందా? పట్టుకెళ్ళిపోయిందా? సోద చెప్తాం. హల్లెలూయా. వాళ్ళకి మంచి వచ్చే వారం బైబిల్ కొనవండి, లేకపోతే ఫోన్ చేయండి. వాళ్ళకి బైబిల్ ఉండాలి. 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. కనుక ఇంకొక మాట, రెండోది అంటే మోషే. ఏంటి చెప్పండి? ఈ అధ్యాయంలో మోషే అనే మాట ఎన్నిసార్లు అంటే 7 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 7 సార్లు. అలాగే మూడోదిగా అహరోను అనే మాట ఎన్నిసార్లు? అహరోను అనే మాట 12 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది చెప్పండి? అలాగే ప్రియమైన ఫరో అన్న మాట 16 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? ఐదోది చెప్పిన ఐగుప్తి అనే మాట 10 సార్లు రాయబడింది. ఐగుప్తు లేకపోతే ఈజిప్టు అన్న మాట 10 సార్లు. మీ దగ్గర పుస్తకాలు ఏమనుకోండి, చెప్పబడిన మాటలు ఆ బైబిల్ దగ్గర అధ్యాయం పక్కన కొంత ఖాళీ ఉంటుంది. అక్కడ చదువు వచ్చిన ఏం చేయాలి? అది దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకో వస్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము ఆ ఆలోచనగా ఉండదు. ఎందుకంటే రేపొద్దున ఎవరికైనా మన సమాధానం మనల్ని అడిగినప్పుడు ఏం చేయాలి? చెప్పడానికి గుర్తులేదు. లేకపోతే పుస్తకంలో రాయకపోయినా బైబిల్లోనే రాసుకున్నా ఆ అధ్యాయం చదివినప్పుడు ఈ మాట ఎన్నిసార్లు ఉందా, ఈ మాట ఎన్నిసార్లు ఉందని జ్ఞాపకంగా ఉంటుందేమో. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎద్దామా? సరే ప్రియమైన, ఇప్పటి వరకు మనం చూసాము, ఈ యొక్క అధ్యాయం వివరణ చూసాము. ఈ అధ్యాయముల యొక్క వ్యక్తుల యొక్క పేర్లు ఎన్నిసార్లు ప్రస్తావింపబడిందో మనం చూసాము. అలాగే ఈ అధ్యాయం యొక్క వివరణ మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండెను. అంటే ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతూ ఫరోకు ఎవరికి దేవుడిగా నియమించాలంటున్నాడు? ఫరోకు నిన్ను దేవుడిగా ఏం చేశాను? నియమించాను. నీకు ప్రవక్తగా ఎవరు నియమించాలంటున్నాడు? అహరోను అనగా నీ అన్నని ఏం చేశాను? ప్రవక్తగా నియమించాను. ఈ యొక్క ఈ ప్రస్తావన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఛానల్స్ చేస్తుంది ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. వారందరినీ విడిపించడానికి దేవుడు పొదలో మాట్లాడి మోసేని ఎక్కడ పంపిస్తున్నాడు? ఫరో దగ్గరికి పంపించాడు. ఇప్పుడు ఫరో దగ్గర ప్రస్తావన అంతా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రజలను విడిపించడానికి దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి స్థితిలో నుంచి వారు బయటికి వచ్చారో, ఫరో ఏమి దేశము ఫరో ఎలాంటి ఇబ్బందులు అనుభవించి ఆ ప్రజలను విడిపించాడో ఆ యొక్క సందర్భాలన్నీ మనం చూస్తూ ఉన్నమాట. దేవుని స్తోత్రం. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుట, ఫరోకు దేవుడిగా మోషే నుంచని మాట్లాడుట, మోషేకు ప్రవక్తగా తన అన్నను ఉంచారని మాట్లాడటం మనం చూస్తున్నప్పుడు చూడండి, 4వ అధ్యాయానికి వచ్చే వెనక్కి 4వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతున్నాము. 4వ అధ్యాయం 16వ వచనం చదివితే, అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడిగా ముందు. దేవుని స్తోత్రం. అంటే మోషే దేవుడు పంపమన్నప్పుడు ఏమన్నాడు? నేను నెత్తివాడిని, నాకు మాట్లాడటం సరిగ్గా
రాదు అన్నాడు. ఆ మాట ఇక్కడ ప్రస్తావన చెప్తాడు. మోషేకు అహరోను ఎందుకు చెప్తున్నాడు? మోషేకు దేవుడు ఏదైతే బయలుపరిచాడో అది ఎవరు చెప్పాలి? అహరోను తన అన్నకు తెలియజేస్తే అన్న ఎవరికి తెలియజేస్తాడు? ఫరోకు రాజుకి తెలియజేస్తాడు అనే సంగతి నువ్వు మాట్లాడవద్దు. కానీ ఇదిగో అహరోనికి ఎవడో దేవుడు? నీవే దేవుడు అన్నట్లుగా వీడు అక్కడ మోషేతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నదేమో. స్తోత్రం. ఇలాగ మనం ధ్యానం చేస్తున్న మోషే యెహోవా ప్రతినిధి, ఆయన తరపున పనులు చేయడానికి మరి అహరోను మోషేని కూడా ఐగుప్తుకు పంపాడు. ఇప్పుడు దేవుని పనివారు ఎవరు? మోషే, అహరోనులు. ఇప్పుడు ఎవరి పని మీద పంపబడ్డారు వీళ్ళు? చెప్పలు. ఎవరి పని మీద పంపబడ్డారు? దేవుని యొక్క పని మీద పంపడం. దేవుడి పని ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి. దేవుని స్తోత్రం గాక. విడిపించాలంటే ఎవరితో మాట్లాడాలి? రాజు అయిన ఫరోతో మాట్లాడాలి. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మొదటి వచనంలో మనకు కనబడుతున్న మాట మోషే అహరోనులు దేవుని పనివారు. అలాగే దేవుని బిడ్డలైన మనమందరూ కూడా ఎవరి పని చేయాలి? మన పని చేసుకోవాలా? మన పని చేసుకోవద్దని అన్నాలే. చాలా పని వారు సొంత పనులు, వారి పనులు నెరవేర్చుకుంటూ దేవుని పక్కనే ఎత్తున్నారు. దేవుడి సన్నిధిని పక్కన పెట్టేస్తున్నారు. దేవుడు మందిరానికి రావడం లేదు, దేవుని సేవించడం లేదు. కొంతమందికి డబ్బే డబ్బే డబ్బే, రోజు పనే పనే పనే, రోజు ఆదివారం ఉండదు, ఏ వారం ఉండదు, 24 గంటలు ప్రతిరోజు పనే ఉంటుంది. దేవుడి సన్నిధికి వెళ్దాం, దేవుడు సేవిద్దాం, దేవుని ప్రార్థన చేద్దాం అని ఆలోచన లేని మూర్ఖత్వం కలిగిన వారు కూడా లేకపోయారు. దేవుని స్తోత్రం. దేవుడి అంటే భయం ఉంటుంది కానీ దేవుడి సన్నిధికి రారు. దేవుడికి సమయం ఇవ్వాలనుకుంటారు కానీ వారు దేవుడికి సమయాన్ని ఇవ్వరు. ఎలా కష్టపడుతున్నావు? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎలా నడగలుగుతున్నావు? ఎలా పోషించబడుతున్నావు? మళ్ళీ ఉదయం పనికి వెళ్తున్నావు, సాయంత్రం వస్తున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, ఉదయాన్నే మళ్ళీ లేస్తున్నావు. ఈ కార్యక్రమం అంతట్లో దేవుడి కృప లేకపోతే మనం జీవించగలుగుతున్న ఆలోచన చాలా మందికి నా బలము, నా డబ్బు, నా శక్తి, నా 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 అనే బతుకుతున్నాడు తప్ప ఆ జీవితం పొద్దునుంచి ఈ వారం అంతా పనికి వెళ్ళాడు, మళ్ళా వారం అంతా పనికి వెళ్ళాడు, మధ్యలో దేవుడు లేడు, దేవుడి సన్నిధి లేదు, దేవుడి సన్నిధి లేదు. కొంతమంది బ్రతుకులు అంతే. దేవుడి స్తోత్రం చెప్పండి. రెండు చేద్దాం హల్లెలూయా. ఎప్పుడు దేవుడి పని కొరకు నువ్వు వస్తావో, ఎప్పుడు దేవుడి పని చేస్తావో, ఎప్పుడు దేవుడికి భయపడతావో, ఎప్పుడు దేవుడి వాక్యానికి మీరు లోపడతావో అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. దేవుని స్తోత్రం. మోషే అహరోను దేవుని పని కొరకు పంపబడ్డారు. మనము కూడా దేవుని పని చేయాలి, పరిచర్య చేయాలి, సువార్త చెప్పాలి. మన గ్రామంలో ఉన్న వారికి మనం ఏం చేయాలి? మనము రక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. మనము సంఘానికి పరిమితం కాదు, మన సంఘములోనే ఉండకూడదు. ఇతరులకు ప్రభు సువార్తను పంచి అందరూ దేవునికి మందిరానికి రావాలి. అది అంటారు కదా, సమస్త జనులకి ఇది దేవుని యొక్క మందిరం. ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దేవుడి సన్నిధికి వచ్చి తీరాలి. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక రెండో వచనానికి వస్తే గారు చెప్తున్న మాట చూడండి, ఏం కనబడుతుంది? నేను నీకు ఆజ్ఞాపించు యావత్తు నీవు పలకవెలను, పురాతన దేశముల నుండి ఇశ్రాయేలు పోనివ్వవలనని నీవు నీ అన్న అయిన అహరోనుతో అతనితో చెప్పాడు. దేవుని స్తోత్రం. మూడవ వచనం కూడా మనం చదువుతున్నాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక్రియలను, నా మహత్కార్యములను వివరింప చేద్దును. దేవుని స్తోత్రం. అంటే మోషేతో చెప్తున్నాడు దేవుడు, నీ అన్నతో చెప్పు. నీ అన్న ఎవరితో మాట్లాడతాడు? ఫరోతో మాట్లాడతాడు. ఫరో ఎదుట అతని హృదయాన్ని కఠినపరిచి నేనేం చేస్తాను? నా సూచక్రియలు, నా అద్భుతమైన కార్యాలను జరిగిస్తాను అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మనుషులకు ఏకైక నిజ దేవుడని వీళ్ళందరికీ కూడా దేవుడు ఎవరో తెలియాలి. ఎవరికే? ఇశ్రాయేలు ప్రజలకి తెలియాలి, ఐగుప్తులో ఉన్న ప్రజలకు తెలియాలి, ఫరో సైన్యమున్న రాజులకి అందరికి కూడా దేవుడు ఎవరో చెప్పండి, దేవుడు ఎవరో తెలియాలి, నిజ దేవుడు ఎవరో తెలియాలి. ఆనాడు నిజ దేవుడు తెలియక ఐగుప్తులో ఉన్నవారు ఐగుప్తు యొక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు.
ఆనాడు పిల్లలు నిజముగాని దేవుళ్ళు వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఆనాడు పిడి ఇశ్రాయేలు పిడ ఎవరి బానిసత్వంలో ఉన్నారంటే ఐగుప్తిక బానిసత్వంలో ఉండి ఐగుప్తులో ఉన్న దేవుళ్ళు పిడ ఆరాధించడంలో పిడ వారు చూస్తూ ఉన్నారు. గనుక ప్రియమైన ఇక్కడ ఎవరికి తెలియాలని నిజ దేవుడు ఎవరో తెలియాలి. అందరూ అంటారు దేవుడు ఒక్కరే అని. అంటే అందరూ దేవుడు అంటే ఎవరంటారు? ఎవరైనా అందరూ అంటారు. కొంతమంది ఏమంటారు? అందరూ ఒకటే. నాకు ఏమంటారా? ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు, కుర్రలు తెస్తుంది. ఇప్పుడు ఏంటి 2020 మ్యాచ్ ఆడుతున్నాయి, IPL మ్యాచ్లు ఆడుతున్నాయని. కనుక ఈ మ్యాచ్లో పిన ఎన్నో దేశాలు వచ్చి పిన ఎంతో మంది ఆడుతున్నారు. క్రికెట్ అన్నప్పుడు ఒక దేశం వాళ్ళు ఆడరు, అన్ని దేశాలు ఆడతారు. అన్ని దేశాల్లో పిన ఆడుతున్న వాళ్ళందరికీ ఇస్తారు కప్పులు. మాట్లాడరండి. అందరికి ఎవరు కప్పు ఒకటే ఉంటుంది, ఒక టీంకి వస్తుంది. అంతేగాని అన్ని టీములకి ఎవరు ఎన్ని దేశాలున్నా కప్పు మాత్రం ఒకటే. నగ్గునోడికి ఇస్తారు దేవస్తోత్రం కాక అన్ని ఒకటండి, అందరికి ఎవరు దేవస్తోత్రం. అలాగే దేవుడు ఎంతమంది కానివ్వండి, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరైనా తెలుసుకోవడమే సత్యం దేవస్తోత్రం. కనుక ఆ ఒక్కడు ఎవరు? ఆ నిజ దేవుడు ఎవరు? కామ కోద మదమత్సరములు లేనివాడు, పరిశుద్ధుడై ఉండాలి. దేవస్తోత్రం. దేవుడికి ఏమి ఉండకూడదు? కామ ఉండకూడదు. దేవుడికి ఏమి ఉండకూడదు? మత్సరము ఉండదు. దేవుడికి ఏముండదు? అసూయ, డమ్మో. దేవుడు స్తోత్రం కలిగా. కనుక దేవుడు, అందుకే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పుట్టిగా పరిశుద్ధుడు. అందుకే నిత్యము దోతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఏం చేయబడుతున్నాయి? కొనియాడబడుతున్నాయి. పరమందులు స్తుతింపబడుతున్నాయి. భూమి మీద కూడా భక్తుల చేత ఏం చేయబడుతున్నాడు? దేవుడు స్తుతింపబడుతున్నాడు. దేవదూతలతో స్తుతింపబడుతున్నాడు. తన బిడ్డలైన వారి భూమి మీద కూడా దేవుడు ఏం చేయబడుతున్నాడు? స్తుతింపబడుతున్నాడు. దేవుడు స్తోత్రం గాక. హల్లెలూయా. ఎలా పడితే అలా పోకూడదు. దేని పడితే దాన్ని ప్రేందిన ఏం చేయకూడదు? పిన ఆరాధించి ఐగుప్తుల వారు అలాగే వారు ఆరాధిస్తూ ఉన్నారు, ఐగుప్తు ప్రజలు. అందుకే చెప్తాడు దేవుడైన మనుషులు ఏకైక నిజ దేవుడు తెలుసుకోవడము అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని దేవుడు వారికి తెలియజేస్తూ వారి మధ్యన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు స్తోత్రం గాక. అద్భుతాలు చెయ్యు దైవమా యేసయ్యా, అద్భుతములు చెయ్యము రక్షక, ఇప్పుడే అద్భుతములు చెయ్యము రక్షక. అద్భుతాలు చెయ్యు దైవమా యేసయ్యా, అద్భుతములు చెయ్యము రక్షక, ఇప్పుడు అద్భుతములు చెయ్యము రక్షక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం, గ్లోరీ. అద్భుతములు చెయ్యు దైవమా యేసయ్యా, అద్భుతములు చెయ్యు రక్షక, ఇప్పుడే అద్భుతములు చెయ్యు రక్షక. నాలో అద్భుతములు చెయ్యు రక్షక, ఇప్పుడే అద్భుతములు చెయ్యు రక్షక, ఇప్పుడే అద్భుతములు చెయ్యు రక్షక. నాలో అద్భుతములు చెయ్యు రక్షక. హల్లెలూయా. కనుక దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు. ఆయన ఊహించలేని కార్యాలు చేయగలడు. ఆయన కార్యాలు ఏ మనుషుడు కూడా చెప్పలేడు, చూడలేడు, వీడు వినలేడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆయన చేసిన కార్యాలు చెవులకు వినబడవు, హృదయానికి గోచరమక. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు పిల్ల విశ్వాసము కలిగి ఇలా సాత్వికంగాను వినయముగాను విధేయతతో పిల్ల పూర్ణంగా పిల్ల వివేకముతో ఉన్నప్పుడు దేవుడి కార్యాలు చూస్తావు. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు పిల్ల చెప్తున్న మాటని పొరవకు కఠినమైపోయింది. ఆ మార్గము ద్వారా వారు నీవెలా చేయగలవు అని ఆ దేవుడి గూర్చి వ్యసనముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్న మాట, కఠినమైన మార్గాల ద్వారా వారిని పిలి దేవుడు ఎలాగా వారి వైపు తిప్పుకోవాలో తెలిస్తే చూస్తాం. మనం ఏమి చేయక్కర్లేదు. దేవుడు మాట వినకపోతే, దేవుడి మాటకి విధేయత చూపకపోతే,
దేవుడికి లోగువా లొంగకపోతే అదే తిరగకపోతే చూడండి, పొల్ల వంకర ఏం తెచ్చాలంట? హలో, పొల్ల వంకర ఏం తెచ్చాలి? పొయ్యే తెచ్చాలి. వంకర పోవాలంటే అది ఎందుకు పెట్టాలి? పొయ్యిలో పెట్టాలి. పొల్ల వంకర పోవాలంటే పొయ్యిలో పెడితే కాలితేనే కానీ తనకి తిరగరాదు, బూడిద అవుతేనే కానీ. పీడ చూడండి, కొంతమంది మొండోళ్ళు ఉంటారు. మొండోడికి బుద్ధి రావాలంటే దేని చేత ముట్టుతేనే? ఉంగరాలతోనే ముట్టుతేనే బుద్ధి వస్తుందండి. అంటే ఉంగరాలు దేంతో ముట్టాలో ఆడితోనే ముట్టితేనే తిరగొస్తా. దేవుని స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలైన వారు ప్రియమైన బిడ్డారా, దేవుని ముట్టేంత వరకు దేవుని బిడ్డలు వాడు దేవుని స్తోత్రం. మనుషులు కొట్టారంక తిరిగి కొడతాం, మనుషులు తిట్టారంక తిరగబడి గొడవడతాం, మనుషులు పైన ఏదైనా అన్నారంకో నోరేసి పడిపోవచ్చు. కొట్టేవాడు కొట్టాడంకో మరలా తిరగడం లేగడం అనేది నా జీవితంలో ఎన్నో చూచాను. దేవుని స్తోత్రం. కనుక దేవుడి మీద మనం తిరగబడే స్వభావం ఉండకూడదు. ఒకడంట శని మీద కోపించి ఏదో కనుక్కోవడం మానేయాడంట. అంటే తెలిసాక మీకు తెలిసాక మాట్లాడతలేదు అంతే. కోపించి దేని మీద పిల్ల? చెరి మీద కోపగిచ్చాడంట. వీళ్ళు ఎవరో చేసిన పనులు బట్టి ఎవరి మీద కోపగిస్తున్నారు? చాలా మంది చెప్పాలి. దేవుడి మీద కోపగిస్తున్నారు. అది వస్తే నేను రానండి, గుడికి వస్తుంది కానీ పలహారం పెడితే పుచ్చుకోదు అమ్మ, ఇంకేం పర్లోకి వెళ్తుంది. టీ ఇస్తే పుచ్చుకోదు, డ్రింక్ ఇస్తే పుచ్చుకోదు. ఇలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారండి ఎంత ప్రార్థన చేస్తే మాత్రం. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీదకి వెళ్దాం, ఈ సంఘంలో కాకి ఆ సంఘంలోకి వెళ్దాం, ఆ సంఘంలో కాకి. స్తోత్రం చెప్పండి. మనం వెళ్ళామంటే భయం. స్తోత్రం చెప్పండి. ఏం చెప్పండి. మనం అందుకే సాధారణంగా ఎవరు పిల్లరు, పిలితే ప్రశ్నలు వేస్తామని. కనుక ప్రియతన ఎందుకు ప్రశ్నలు లేదు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? మాట్లాడరేటి ప్రశ్న వెయ్యాలి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా ఏదో ఎవరో చెప్తున్నారు, ఏదో చెప్పుకుంటున్నారు, మనకెందుకులే విదేశం వచ్చేద్దామనే ఉద్దేశంతో ఉండకూడదు. దేవుని బిడ్డల దేవుని స్తోత్రం. విన్నదాన్ని వాక్యములో కరెక్ట్గా ఉందా లేదా? అది తప్పు చెప్తున్నప్పుడు ఏం చేయాలి? వెంటనే అడిగాను, కడిగాను. దేవుని స్తోత్రం. భయపడకూడదు. కనుక బిన వాక్యము బిన రెండంచుల వాడైనా క్రగ్గంగలది. అప్పుడు అడిగామంకండి రెండోసారి బిన జాగ్రత్తగా ఏం చేస్తాడు చెప్పలే, వాక్యం జాగ్రత్తగా పట్టుకుంటారో అని భయం ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది గొడవడానికి వచ్చారనుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే సాధారణంగా నేను వెళ్తే నేనుంటే జాగ్రత్తగా వాక్యం చెప్తే వచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఎందుకు విషయాన్ని మీకు చెప్తున్నానే అంటే, మనము దేవుని బిడలుగా ఉన్న మనము దేవుడికి లోబడేవాడుగా ఉన్నాడు. అంతేగాని వీళ్ళు దేవుని సన్నిధిని దేవుడి మీద తిరిగివాడు చేసి మూర్ఖంగా ఆ మొండివారిగా లేకపోతే కఠినాత్ములుగా దేవుని విసర్జిస్తూ దేవుని బిడ్డలు అవమానకరంగా ఉంటే దేవుడు ఎలాగ తెప్పాలో, ఎలా కొట్టాలో, ఏం చెయ్యాలో ఆయన చేయగలడు. దేవుని స్తోత్రం కంటే కాక మనం చేయవలసిన పని ఏమి లేదు. నువ్వు వెళ్ళి గొడవలసిన పని లేదు, నువ్వు అడగవలసిన పని లేదు. నువ్వు రోజు ఇగో రాపోతేనా నాకన్నా పోతావు అనక్కర్లేదు. దేవుని స్తోత్రం. అదవుతుందా? కొంతమంది అంట ప్రియ స్త్రీలు దేవుని వాక్యము లేకపోయినా వారి ప్రవక్తని బట్టి భర్తలు ఎక్కడ తీసుకురావచ్చంట? దేవుడు మందిరములు ఎంత శ్రద్ధగా వింటున్నావో, దేవుడి సన్ని ఎంత శ్రద్ధగా వాక్యం వింటున్నావో, దేవుడి సన్ని ఎంతగా కన్నీరు గారుస్తున్నావో ఎక్కడ ఉండాలి చెప్పాలి? ఎక్కడ ఉండాలి? ఇక్కడేమో బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంట ఒక దాని తర్వాత చూస్తుంది అమ్మ. మళ్ళీ అన్ని చూడడానికి ఒక అమ్మని అడిగితే అన్ని చూడండి, ఒకటి సీరియల్ చూస్తుందంట. అన్ని చూడంట. 7 గంటలు చూసేవాళ్ళు ఒకరు ఉంటారు, 8 గంటల కంటే చూసేవాళ్ళు ఉంటారు. ఏంటి అన్ని చూడదు కానీ మందార్పూ సీరియల్ చూస్తుందంట. అయిపోయిందా? అందుకే చూస్తుంది. దేవుని స్తోత్రం చెప్పు. కనుక ఎందుకు విషయం మీకు చెప్తున్నాను? ఇంటి దగ్గరేమో నువ్వు చూస్తున్నావు, మీ ఆయన చూస్తున్నాడు, నీవు చూస్తున్నావు, మీ పిల్లలు చూస్తున్నారు. ఇంక గుడికి రమ్మంటే ఏమవుతాడు?
దాని పక్కన బట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు వస్తాడు ఆయన. అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉంటే ఇద్దరికి పోరాటమే. దేవుని స్తోత్రం. కనుక అందరు కలిసి అనుకో, వీళ్ళ ఆయన ఏమో మంచం మీద ఉంటాడు, వీడేమో తలుపు జారబడుతుంది, పిల్లలేమో గోడకు జారబడతారు. మళ్ళీ ఆదివారం వచ్చేదానికి వాకింగ్ అవుతావు, ఆదివారం చోటు పాటలు పడతావు, ఆదివారం చోటుకి బుక్లో ఆ కన్నీరు వచ్చేద్దాం, ఏడ్చేద్దాం. ఎందుకు? ప్రయోజనం ఏముంటుంది? అలాగా బూడిదలో పోసినా అది ఆ పన్నీరు పిన విలువగా ఉండాలంటే మనం చేసేది ప్రయాసగా పోకూడదు. దేవుడు పిన పొరో హృదయాన్ని కఠినపరచడానికి ఎందుకు కఠినపరుస్తున్నాడు? పొరోకు బుద్ధి రావాలి. ఎందుకు కఠినపరుస్తున్నాడు? పొరో ఎదుట ఐగుప్తులున్న ప్రజలకు దేవుడు ఎవరో తెలియబడాలి. దేవుని స్తోత్రం. నీవు కూడా ప్రార్థన చేస్తున్నా, నువ్వు కూడా దేవుని సన్నిధికి వస్తున్నా, నీవంటే నీ ఇంటిలో దైవిక సంబంధమైన వాతావరణం కనబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వెళ్ళి గుడికి వచ్చిన భార్యలు పిన్న భర్తలు తిట్టకూడదు, కూతురు ఆడకూడదు. ఒరే పోరా ఎదవా, నువ్వు అలాగైపోతారా, నువ్వు ఇలాగైపోతారా, నువ్వు ఎరగబడిపోతారా. పిల్లల ముందు తిడుతుంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అప్పుడు తల్లి భార్య భర్తలు చిన్న చూపు చూస్తే పిల్లలు తిరగబడకుండా ఎలా ఉంటారండి? కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. విశ్వాసులుగా మనము దేవుడి మందులో ఎంత భక్తితో వినయముతో ఉంటున్నామో, ఇంటి దగ్గర భర్త ఎలాంటి వాడైనా సరే విధేయత చూపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో మాటలు మాట్లాడుకో, వాడికి అర్థమవుద్ది, వాడే తెలుసుకుంటాడు. నష్టం తెలిస్తేనే కానీ చెప్పండి, అది గాయం తగిలితే కానీ నొప్పి అంతే. చెప్పినంత చెప్పి ఎవరంటారా? తాగొద్దు బాబు, తాగొద్దు బాబు, తాగొద్దు అంటారా? బాబు నువ్వు అలాగెళ్ళొద్దు, ఎలాగొద్దు, తిరగొద్దురా అంటాడు. అది నువ్వు బండి చాలా స్పీడ్గా నడిపేస్తారా, అలా నడుపుడంటే ఇంకా హెచ్చరిక నడుతాడు. అక్కడి నుంచి జర్రమని జాగ్రత్తలు తెలుస్తుంది ఎవరు పెట్ట. కాళ్ళతో చక్కగా అందంగా నడిచేవాడు, బండి మీద బండి కాలు ఒక్కరు అయిపోయింది. ఇప్పుడు ఎలా నడుస్తా? కాలు ఇరిపోద్ది. ఇప్పుడు మామూలు కాలుగా ఉన్నట్టుగా వస్తుందా? రాదు. అందుకే మనం ప్రయాణం చేసినా, మనం ఏం చేసినా పెద్దోళ్ళ మాట సద్దాన మాట అన్నారు పెద్దలు. దేవస్తోత్రంలో చెప్పండి, పెద్దల మాట సద్దాన మాట. కనుక పెద్దవాడు అందుకని పెద్దవాడు లేకపోతే ఎద్దు తలకైనా తెచ్చుకోవాలన్నాడు. పెద్దోడిని చిన్నగలిగి ఇప్పుడు పెద్దోళ్ళ చిన్న మాట వాళ్ళకిస్తున్నారు. అంతా రివర్స్ అయిపోయింది. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు వాళ్ళ కాదు, ఎవరప్పుడు పుట్టిన పిల్లలే తల్లిదండ్రులకి. దేవుని స్తోత్రం. ఆయన ఇక్కడ ఎందుకు విషయం మీకు చెప్తున్నంటే, దేవుడు తన బిడలను ఎలా మార్చుకోవాలో, ఎలా కఠినపరిచి, ఎలాంటి కఠినమైన శ్రమను బట్టి, కఠినమైన బాధను బట్టి తిప్పగల దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి శోధనలు రాకుండా ఉండాలంటే మాట విని ఎక్కడ రావాలి? అది వస్తే నీకే మేలు, లేకపోతే నువ్వు వచ్చినా రాకపోయినా నాకు ఊలికేది ఏమీ లేదు. దేవుని స్తోత్రం చెప్పి అందుకే బలవంతంగా ఎవరు రమ్మంట లేదు, ఎవరు వద్దు కూడా. దేవుని స్తోత్రం. దేవుని దగ్గరికి ఎలా రావాలి? విధేయత. మంద ఎక్కువ ఉంటే మతానికి చేద్దాం. దేవుని స్తోత్రం. మంద ఎందుకు? మనకి భక్తి గలలు కావాలి. ఏంటి 100 ఎకరాలు ఉన్నా మనకి సుఖమేది? పండలేనప్పుడు పండే 10 పిడా చెప్పండి, 2 ఎకరాలు ఉన్నా ఆ 100 ఎకరాలతో సమానం. అంతే. భక్తి గలవారు కావాలి, భక్తి చేసేవారు కావాలి, మాట వినేవారు కావాలి, దేవుడి యొద్దకు నడిపించేవారు కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి. మన పిని ఎవరు నమ్ముదాం? గొర్రె కషాయవాడిని నమ్మినట్లుగానే దైవ పట్టుపోయేవాడిని, కవ్వించేవాడిని, అయ్యి ఇచ్చేవాడిని నమ్ముతుంది తప్ప భక్తిగా ఉన్నవాడిని ఎవరు చూడరు, నమ్మరు. 2 చేతులు. కాలం అంతే. 2 చేతులు ఎత్తు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, 4వ వచనం మనం చదువుతున్నాం. అదిగో చూడండి, ఫరో నీ మాట వినడు గాని, 4వ వచనం, మరియు వారు అంతే చదవండి. ఫరో మీ మాట వినడు గాని చూడు ఏమన్నాడు? 7వ వచనం చదవండి. 4వ వచనం చదువుతాం మనం. 4వ వచనం చదవండి. ఫరో మీ మాట వినడు గాని చూడండి, నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పు చేత నా సేనలను, ఇశ్రాయేలు నా ప్రజలను
ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించిన దేవుని స్తోత్రం కలిగి గాక. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటను చూడండి, 11వ వచనం ఒకసారి చదువుతారా? 11వ వచనం, 11వ అధ్యాయంలో 11వ వచనం. అప్పుడు తన విద్వాంసులు మంత్రజ్ఞానులను పిలిపించను, ఐగుప్తు శకునగాళ్ళు కూడా తమ మంత్రాల చేత అలాగేనే చేసిన దేవుని స్తోత్రం కలిగి గాక. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఫరో ఇలాంటి మాట ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి అని అన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు చేసే కార్యానికి వ్యతిరేకంగా ఏం చేయాలి? వేరొక కార్యాన్ని చెయ్యాలని ఆలోచనలు ఉన్నాడన్నమాట. మనకి ఇంకా కిందకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. అక్కడ చూడండి, ఇక్కడ కిందకు చదువుకుంటూ వస్తాం. చదవండి 7వ వచనం, 6వ వచనం, 5వ వచనం కూడా చదువుకున్నాం. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలు వారిని మధ్య నుండి రప్పించగానే నేను యెహోవాను ఐగుప్తుగా తెలుసుకొనవలెను. మోషే అహరోనును యెహోవా తన ఆజ్ఞాపించినట్లుగా చేసిరి, అలాగనే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. దేవుని స్తోత్రం. ఈ వచనంలో మనం చూస్తున్నప్పుడు పైన ఆ దేవుడు చేయబోతున్న కార్యాన్ని గురించి చెప్తూ, మోషే వయసు ఎంత ఉందన్నప్పటికీ, మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు అంట. అహరోను తన అన్నగారి వయసు ఎంత? 83 సంవత్సరాలు. అంటే ఇద్దరికి 3 సంవత్సరాలు తేడా మాట. ఇలాగ మనం ధ్యానం చేసుకుంటూ చూడండి 8వ వచనం కూడా చదువుతున్నాము. మరియు యెహోవా మోషే అహరోనులు ఇట్లా, నేను ఫరో మీకు శక్తి చూపుటకి ఒక మహత్కార్యము కొనిపచ్చునని మీతో చెప్పుచున్నాడు. నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదురు దాన్ని పడవేయము, అది సర్పమాయను. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఫరో దగ్గరికి వెళ్ళి మీ చేతుల్లో ఉన్న కర్ర ఏం చెయ్యి, కర్ర ఏం చెయ్యి, నాగమణి గారికి ఏం చేయాలి? మోసే చేతులు ఉన్న కర్ర నన్ను ఇది తీసుకెళ్ళి కర్ర అక్కడే ఫరో ముందు పడ. ఏమవుతుంది? కింద చూద్దాం చూడండి. అప్పుడు అది సర్పమాయను. సర్పం అనగా చిలకమ్మ గారు, సర్పం అనగా చిలకమ్మ గారు ఏంటి? సర్పం అనగా పాము. ఏమైంది? పాము అయిందంట. ఇప్పుడు ఆ పాముని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం చూడండి. అద్భుతమైన కార్యం కర్ర పాము అటువంటి. అలా ఎవరైనా చేయగలడా? ఎవరు చేయలేడు. ఆ కార్యం చేసేవాడు ఎవడు? దేవుడే. ఇప్పుడు ఎవరు ఎదుటి కార్యం చేస్తున్నాడు? ఫరో ఎదుటి చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఇశ్రాయేలు దేవుడు ఎవరో ఫరోకి తెలియాలి. ఇప్పుడు కర్రను పాడేశాడు. ఇప్పుడు కర్రను పడబెట్టి ముందు ఒక సందర్భం చూసి ఎప్పుడు పడేయాడు? ఫరోకి దగ్గరికి మోషేను పంపుతూ నువ్వు ఎవరైనా నేను చెప్తే అప్పుడు ఫరోకి తెలియచేయడానికి మోషే ద్వారా మోషేకి తెలియజేశాడు. ఇదిగో నీ చేతిలో ఉన్నది ఏంటి? కర్ర. కింద అన్నాడు. ఏమైంది? పాము అయింది. భయపడ్డాడు. పాము చూడగానే అందరికీ భయమే. ఆ రోజు ఇంట్లోకి వస్తే చితక చంపేద్దాం, మామూలుగా చంపుతాం. మళ్ళీ 10 మంది పిలిచేద్దాం. పెంచుకోవచ్చు కదా? ఏంటి పామును పెంచుకోవచ్చు కదా? ఏంటి ఆ రోజు మాత్రం కనుక ఎందుకు విషయాలు మీకు చెప్తున్నాను? కనుక ఇవి దేవుని చేత ఏం చేయబడ్డవి? సృష్టింపబడినవి. కనుక ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు సర్పం ఏమైంది? ఇప్పుడు రెండోసారి మన సందర్భం చూస్తున్నాము. ఫరో ఎదురు పడేసాడు. ఫరో ఎదురు పడేయగానే ఏమైంది? పామైంది. ఇంక తర్వాత వచ్చిన చూస్తున్నాం 10వ వచనం. కాబట్టి చూడు, అహరోను ఫరో ఎదురు వెళ్ళి యెహోవా తన ఆజ్ఞాపించినట్లు చేసి అహరోను ఫరో ఎదుటన అతని సేవకుల ఎదురు తన కర్రను పడవేయగాది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞానులను పిలిచెను, ఐగుప్తు శకునగాండును చూడండి మంత్రముల చేత అలాగే చేసెను. వారిలో ప్రతివాడు తన కర్రలను పడవేసినప్పుడు అది సర్పమాయను. అహరోను కర్ర వాటిని కర్రలను మింగివేయగా. దేవుని స్తోత్రం. ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 10వ వచనంలో మనం ఎంత చూసాం కదా. ఈ సందర్భమే నిర్గమకాండములో 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు కూడా పాము కర్ర కాస్త ఏమైంది? కర్ర అయిన సందర్భం మనం చూసామాట.
అది ఇక్కడ ఎందుకు పిచ్చింది? ఇప్పుడు అహరోను దగ్గర పడవేసిన కర్ర ఒక కర్రే, అప్పుడు అది ఏమైంది? పాము అయ్యింది. ఇప్పుడు ఐగుప్తులో పొరో దగ్గర ఉన్న వీళ్ళ మంత్రజ్ఞానులు ఉన్నారంట, మంత్రాలు చేసేవారు ఉన్నారంట. వీళ్ళందరినీ పిలిచి ఇదిగో వీడు చూడు ఇలాంటి అద్భుతం చేశాడు, అంత చేతుల్లో కర్ర కింద అడగని ఏమైంది? పాము అయ్యింది. మీరు కూడా ఏం చేయండి? మీ కర్రలు కూడా పాడేసి మీరేం చేయండి? పాములు చేయండి అనగానే వాళ్ళు కూడా వాళ్ళకున్న మంత్ర విద్యను బట్టి, వాళ్ళకున్న శక్తిని బట్టి వారి చేతుల్లో కర్రలు కూడా ఏమయ్యాయి? ఇప్పుడు వారి కర్రల పైన అనేక మంది కర్రలు పాడేస్తే అవన్నీ పాములైపోయాయి. ఇప్పుడు దేవుడు మరి పంపిన మోషే చేతులున్న కర్ర ఆ పాము కాస్త ఏమైందంటే ఈ పాములన్నీ మింగేసిందట. ఏం చేసిందట? ఈ పాములన్నీ. ఇప్పుడు ఎవరి శక్తి గొప్పదే అంటే మనకన్నా అక్కడ చూడండి, పొరోగరు తెలియజేద్దరు మంత్రాలు చేసేవాడే కంటే, మంత్ర విద్యలు చేసేవాడే కంటే, మంత్ర వేరే వేరే వాటిని ఆరాధించేవారి కంటే దేవుని శక్తి ఏంటో అక్కడ పొరోకు దేవుడు తెలియజేస్తున్నదేమో. స్తోత్రగాలనే గాక. అంటే దేవుడు ఎలాంటి వాడు? శక్తివంతమైన దేవుడు. కొడుకు ఇలాంటి శక్తివంతమైన దేవుని ఆరాధిస్తున్న మనము మన ఓలికి అప్పుడప్పుడు ధ్యానోదయం వారం రోజులు జ్వరం వచ్చేసింది అనుకో, ప్రార్థనలు చేస్తాం. అమ్మా దేవుడు సన్నిధికి వస్తుంది. అమ్మా అయ్యి బాబు చాలా భక్తిగా ఉంటుంది. జ్వరం తగ్గితేలేదు, రోజు 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 తగ్గితేలేదు. అక పక్కమ్మ అంటుంది నీ తగ్గితే లేదండి ఏదో ఉంటుందే. ఏ గాలో ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఎక్కడికే? కాట్రవెల్లి, లేకపోతే నరసాపురం, లేకపోతే జగ్గంపేట. ఏంటి ఇలాగ రకరకాలుగా దేవుని సేవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని బిడ్డలు కూడా మనము ఆయన శక్తి గల దేవుడిని తెలిసి కూడా చాలా మంది వారికి విశ్వాసం ఉండదు. దేవుని స్తోత్రం. విశ్వాసం లేని వారు ఇలాంటి పనులు చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. 10 మంది 10 మాట్లాడేటప్పటికి ఈవిడ మనసుగా అంత భక్తిగా ఏమైపోతే వెళ్ళిపోతుంటారు. ఆమె దేవుని స్తోత్రం గానే గాక. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఎవరి నామములో శక్తి ఉంది? యేసులో శక్తి ఉంది. యేసు ఎవరు? జీవము గల దేవుడు. ఆయన శక్తి ముందు ఏ శక్తి పనిచేయదు, ఏ దురాత్మ ఏం చేయలేదు. సరే చెప్పు. గారికి ధూళికి భయపడకూడదు మనం. ఎవరు మనం? దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు. ఆయన శక్తి మంది అంటే ఆయన బిడ్డలైన మనము కూడా మీద పడిపోతుంది. ఆగనాలి అక్కడ. దేవుని స్తోత్రం. మాట్లాడుతుందా? కనబడుతుందా? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు మాట్లాడాలి? దేవుని స్తోత్రం. చీకటి చూసి భయపడదు. ఎందుకు తెలుసా? మన జీవము గల దేవుణ్ణి సమాధిలో కొన్ని వేల దయ్యాల పట్ల తిరుగుతున్నాడు. ఈ సమాధి పట్ల తిరుగుతున్నవాడు యేసును చూసి అయ్యో సర్వోన్నతుల దేవుడి కుమారుడు మమ్మల్ని దయ్యాల బతుమాత్మ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామముని పేరు చెప్పగానే పారిపోవెను చీకటి శక్తులు, పారిపోవెను చీకటి శక్తులు. యేసు నామముని పేరు చెప్పగానే పారిపోవెను చీకటి శక్తులు, పారిపోవెను చీకటి శక్తులు. హల్లెలూయా. దేవుని శక్తి ఉన్నప్పుడు సాతాను శక్తి కూడా ఉంది. సాతాను శక్తిని ఓడించాలని దేవుని శక్తి అంటే తెలియాలి. దేవుని స్తోత్రం. మన హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. ఎన్ని గంటలకు ఉన్నా? 2 గంటలకి.
5వ రోజు ఫోన్ చేసి మాట్లాడతలేదు, లేస్తలేదు. వీళ్ళందరూ మా భయపడి ఫోన్ చేసి అయ్యగారు కదులుతుంది పెడతారు. దేవుని స్తోత్రం. ఏసాము లేదన్న దేవుని స్తోత్రం. లేచిపోయి నవ్వుతుంది. లేచిపోయి ఏం చేస్తున్నా నవ్వుతుంది. ఇలాగే ఎవరికి మాట్లాడలేదు. చెప్పంటే చెప్పేవాళ్ళు చేసిన వాళ్ళన్న ఆవిడ అంటుంది, తీసుకెళ్ళిపోవడానికి వచ్చానన్న. తీసిపో, మరి ఇక్కడ ఉన్నా తీసిపో అన్నాను. కనుక బిడ్డ యేసునామములో బిడ్డ ఆజ్ఞాపించినప్పుడు బిడ్డ ఎక్కడైనా బాబు ఎక్కడ పెద్దాడా ప్రార్థన చేయ అద్భుతం చేసే దేవుడు. దేవుడు స్తోత్రగలగా బిడ్డ అక్కడే కాదు, ఎర్రంపాల్లో బిడ్డ ఎంతో మందికి గాలు ధూళి పట్టుకున్నప్పుడు పెద్దల పాస్టర్ గారు ఫోన్ చేయండి. దేవుడు స్తోత్రగలగా. హల్లెలూయా. ఎందుకంటే మనలో లేదు, మనలో ఉన్నవాడు శక్తి గల దేవుడు. దేవుడు స్తోత్రం. మనము కార్యాలు చేయలేం. ఆయన కార్యాన్ని, ఆయన అద్భుతాన్ని జరిగించాలంటే ఆయన ఒక్కడే సమర్థుడైన దేవుడు. దేవుడు స్తోత్రగలనే గాక. ఆ తోడు దగ్గరికి వెళ్ళాం, కొంత ఊదులు పెట్టమన్నాం అనుకో, ఆడంత లిస్ట్ ఇస్తాడు నీకు. అమ్మాయి వెళ్ళిన తర్వాత ఆ యాపరొట్టతోనూ ఆ చేత దూకతోనూ కొట్టి 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 కొట్టిన తర్వాత నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో నువ్వేం చేస్తావో తెలుసా? అది ఎక్కడేమంటాడా? రోడ్డు మీదే వెయ్యి, పక్కనేకు. అది ఆ శక్తి ఉంటే వీడు అలాంటి పనులు చెయ్యమని చెప్పాడు. పూర్తిగా పోగట్లేడు. కానీ ఇప్పుడు ఎవరికి ఉన్నది? జీవమగల దేవునికి మాత్రం ఆ శక్తి ఉంది. అలాగప్పుడు ఈ పాములన్నీ కూడా వీడు ఒక్క పాము మింగేసింది. ఇదేంటి ఇన్ని పాములు ఉన్నాయి, ఈ ఇన్ని పాములు తిరగబడితే ఒక పాముని ఏం చేయగలవు? చంపేయగలం. కానీ ఆ పాము దగ్గర ఉన్న శక్తి మిగతా పాముల దగ్గర లేదు. ఆ పాములు చేసిన వాడే శక్తి గల దేవుడు. ఈయన చెప్పిన మాట చూడండి. మనం ఇంక కిందకు వస్తున్నా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే 11వ వచనం చదువుతున్నారా? 11వ వచనం చదువు చూడండి. 12వ వచనం చదువుతున్నాం. 12వ వచనం. చిన్న వారిలో ప్రతి వాడును అది సర్పభావిని గాని అహరోను కర్ర, అదిగో వారి కర్రలను మింగివేసెను. యెహోవా చెప్పినట్లు అదిగో ఫరో హృదయము కఠినమైనను అతడు గనుక అతడు వారి మాట వినకపోయేను. దేవుని స్తోత్రగలనే గాక. ఎంత అద్భుతమైన కార్యం చేసినా, పాము పిన కర్రలను మింగేసినా, అతని కళ్ళారు చూసినా ఏమైపోయింది? మరలా అమ్మ ఏమైపోయింది? చెప్పాలి, ఏమైపోయింది? కఠినమైపోయింది, మొండి హృదయం అయిపోయింది అన్నమాట. చాలా మంది వెళ్తాగా, అమ్మా బాబు రే గుడికి రారా నాయన. యాభై అలా తిరిగితే గుడికి రావంటే చాలా మందికి ఎలా ఉంటుంది? కఠిన అయిపోతుంది. అప్పటి వరకు అలాగేనండి అయ్యగారు వచ్చేస్తానండి అని అన్నవాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుంది? మళ్ళా మనసు మారిపోద్ది. కానీ దేవుడు మనసు మార్చుకునేవాడు కాదు. దేవుడు స్తోత్రగలనే గాక. మనసు మార్చుకోవడానికి, మాట మార్చడానికి మనం మానవ మాత్రుడు కాదైనా జీవము గల దేవుడు. దేవుడు మనుషులైనను మాట తప్పొచ్చేమో కానీ దేవుడు మాత్రమే మాట తప్పని దేవుడు. ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది. పిల్ల పెళ్ళెట్టుకుందంట. ఏమంటే పిల్ల పెళ్ళెట్టుకుని అనేక మంది డబ్బులు అడిగిందంట. పిల్ల ఒకరికి 50,000 అడిగిందంట, 1,00,000 అడిగిందంట. పిల్ల అందరిని అడిగిందంట. ఇత్తాలని చెప్పి పెళ్లి రోజు 2 రోజులు అయితే ఆ 2 రోజుల్లో పిల్ల ఇత్తానన్న వాళ్ళు చేతులు చేశారంట. పెడు రూపాయాలంటే 100 రూపాయల, 2,000, 10,000, 1,000 రూపాయలు ఉండాలి మన దగ్గర పెళ్లి చేయాలంటే. ఆ పెళ్లి చెప్పిన సాక్ష్యము ఇదిగో నాకు చెప్పి ఇస్తానన్న వాళ్ళు చేయలేసారండి. కానీ ఇవ్వలేని వాళ్ళు దేవుడు నాకు ద్వారా సహాయం చేశారని చెప్పి సాక్ష్యం స్తోత్రం. మనం అతిగా ఎంతమందిని నమ్మి అడుగుతాం, కానీ నమ్మిన వాళ్ళు మనం సహాయం చేయలేరు. ఒకసారి ఇస్తానన్న వాడు ఇస్తారని ఉన్నా వారి పరిస్థితి కూడా ఒకసారి ఇవ్వకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటన్నా దేవుడికి అసాధ్యమైనది ఏదియో
లేదు. ఆయన మార్గాన్ని తెచ్చాడు. సాక్ష్యం చెప్పింది కూడం పెట్టుకుని నాకు దేవుడే సహాయం చేశాడు, ఇగో ఇలాగా చేస్తాను అలా చేస్తాను అని అన్నారని అలాంటి దానికి ఎందుకు డబ్బు ఆ రోజు ఆ డబ్బు రాకపోతే పెళ్ళి అయిపోతే నలుగురు నాలుగు మాటలు అంటారు. కానీ ప్రేమన దేవుడు అద్భుతమైన రీతిలో ఆమెకు ధనాన్ని సమకూర్చాడు, వివాహాన్ని ఘనంగా జరిగించాడు, మంచి అల్లును అత్తమామలు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడికి అసాధ్యమని ఏదియో చెప్పాలి, ఆయనకి అసాధ్యమని ఏదియో లేదు. ఇలాగ అద్భుతాలు చేస్తున్న దేవుడి పీడ ఇశ్రాయేలు తరపున మోషే అహరోను మొదటి పీడ ఫరో ఎదుట దేవుడి కార్యం చేస్తే ఫరో హృదయం ఏమైపోయిందంటే కఠినమైపోయింది. చాలా మంది హృదయాలు కూడా ఏమైపోతున్నాయా అంటే కఠినమైపోయిన హృదయాలు కూడా ఏమైపోయి చెప్పండి. దేవుడు పీడ బాధలు ఎన్నో మొక్కులు మేకతో దేవుడు నాకు అది చేశాడండి, దేవుడు ఇది చేశాడండి, దేవుడు లేకపోతే నేను లేనండి, అయ్యి బాబు ఎంత కన్నీరు గారుతానో సాక్ష్యం పెట్టుకోవడం చెప్పేసుకుని ఆ రోజుతో మర్చిపోయింది. ఇంకా దేవుడు చేసిన మేలుని ఎప్పుడు కూడా మరవని వారు, మర్చిపోని వారిగా ఉండాలి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు, ఎన్నో ఉపకారాలు చేస్తున్న దేవుడు. ఇది చాలా మంది అవసరానికి భక్తి చేస్తున్నారు, అవసరం తీరిపోతే దేవుణ్ణే మర్చిపోతున్నారు, పాస్టర్ గారినే మర్చిపోతున్నారు, సంఘాన్నే మర్చిపోతున్నారు. ఆ కార్యముతో ఆ వారి హృదయాలు ఏమైపోతున్నాయి, ఇంక గుడి లేదు, బడి లేదు, ప్రార్థన లేదు, దేవుడు లేదు, దేవుడి సన్నిధి లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఎలాంటి వారంటే కఠినాత్ములు, దేవుడు చేసే మేలు మర్చిపోయిన వారు. వీరు ఎలాంటి వారు? కృతజ్ఞత. దేవుడు రోజంతా కాపాడుతున్నాడంటే మనకి దేవుడు మన పట్ల మేలు చేశాడు లేదండి. ఈ రోజు చూసాడు రేపు కనపడతా లేదు, ఈ రోజు బాగున్నవాడు రేపు బాగుండలేదు, ఈ రోజు పరిస్థితి బాగున్నా రేపు బాగుండలేదు. అందుచేత మనం ఎవరికి భయపడాలి? దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తుదాం, గట్టిగా చెప్పండి. నిద్రమాదం చెప్పండి. నిద్రమాదం నాకు తెలుసు, దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కానీ ముందు చేసుకుని చదవండి. ఇంకా ఇలాగ కిందకి మనం చదువుతున్నప్పుడు చూడండి, అక్కడ చదువుతున్న మాట 13వ వచనం చదువు. అక్కడ 14 వచ్చిన తర్వాత అతడు ఉదయం కఠినం అయిపోయింది. 15వ వచనం వచ్చినప్పుడు అంటున్నాడు అతడు చూడండి, అతడు ఈ పొదలను పోనివ్వను, పొద్దున నీవు ఫరో వద్దకు వెళ్ళుము, ఇదిగో అతన్ని ఏటి దగ్గరికి పోవును, నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటు ఎదురు నిలుము. అసలు పాలుగా చేయబడిన కర్ర చేత పట్టుకుని అతను చూచి అరణ్యమందును సేవించడం కూడా ప్రజలను చవండి పోనిమ్మని ఆజ్ఞాపించుటకు ఎబ్రీల దేవుడి యెహోవాని యొద్దకు పంపిణీ నీవు ఇది వరకు పోనివ్వకపోతివి. దేవుని స్తోత్రం. మోషేతో మాట్లాడుతూ ఫరో దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఫరో పొద్దున్నే ఎక్కడికి వెళ్తాడు, ఏటి కొట్టుకు వెళ్తాడు, నువ్వు ఏ చేతి అయితే కర్ర ఉందో ఆ కర్ర పాముగా చేయబడిందో ఆ కర్రట్టుకి నీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపో, ఆ ఏడు దగ్గరికి వెళ్ళిపో, ఏడు దగ్గరికి వెళ్ళిపోయి ప్రజలు పాడమని చెప్పి దేవుని సేవించాలని చెప్పు అంటే అతను వినకపోవడని చెప్తున్నాడు. 17వ వచనానికి వచ్చేటప్పటికి చూడ 17వ వచనం చదువుతాడు. కాగా యెహోవాకి ఏదనగా నేను యెహోవాను, దీన్ని బట్టి నువ్వు తెలుసుకున్నవని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటిని కొట్టిది అది రక్తముగా మార్చబడిన స్తోత్రం. రెండవ అద్భుతం చేస్తున్నాడు. మొదటి పడిన కర్ర కింద పడగేమైంది అమ్మ, ఏమైంది విజయ? ఈ పాము ఏం చేసింది చెప్పాలి, ఏం చేసింది? వచ్చినా ఏం చేసింది? ఈ కర్ర పాము ఏం చేసింది? కర్ర పావులన్నీ కర్ర పావులన్నీ మింగేసింది. ఇది దేవుడు చేసిన కార్యం. రెండో కార్యం ఏంటి తెలుసా? మరి కర్ర ఏ పాము అయితే మింగేసిందో ఆ పామును వల్ల కర్ర పట్టుకుని ఏటి దగ్గరికి వెళ్ళి రాజు ఎత్తు పొందిట అతడు ఏ ఏటి దగ్గర ఉన్నాడో ఆ ఏటి దగ్గరికి వెళ్ళి ఆ ఏటి దగ్గర ఏం చేయమన్నాడు? కొట్టన్నాడు. అవి కొట్టినప్పుడు ఏమవుతుందంటే అదంతా చెప్పాలి, ఏమవుతుంది? రక్తముగా మాది. ఇదే విషయం మన జాగ్రత్త ముందుకెళ్తే ప్రకటన అన్నము 6వ వచనం మనం చేస్తాం. ప్రకటన
ముగించేసుకుందాం ఒక్క 10 నిమిషాల్లో త్వరగా. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా చదవండి. 11వ అధ్యాయం 6వ వచనం. చూడు, తాము ప్రవచించు దినములు వర్షము కొరవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారము గలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులుతో భూమిని బాధించుటకును వారికి అధికారము గలదు. దేవుని స్తోత్రగాక. ఏంటి, ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు వర్షం కురుస్తుందంట. ఇదిగో ఏట్ల నీళ్ళన్నీ ఏమైపోలే, రక్తం అయిపోవాలంటే రక్తం అయిపోగలదు. వ్యాధులు భూమి మీద వ్యాధులు వచ్చిన కాకంటే ఏమొస్తాయంట, భూమి మీద వ్యాధులు. ఇప్పుడు భూ ప్రపంచం మీద వ్యాధి లేనివాడు ఎవడో లేడు, ఉన్నాడంటారా? భూమి మీద ఎన్ని వ్యాధులు ఉన్నాయో ఇప్పుడు కొన్ని వేల రకాల వ్యాధులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కొన్ని రకాల వ్యాధులు. బలహీనత లేనివాడు ఎవడు లేడు. కనుక బలహీనత ఏదో సమస్య అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇక్కడ ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఇక్కడ తెలుసుకోవలసిన ఈ మాటను ఐగుప్తులో ఉన్నవారు విషయములు దేవుడు ఎలాంటి వాడో ఏమనే సంగతి తెలియజేస్తూ చాలా చక్కటి విషయం మోషే అన్నాడు. ఇక్కడ మొదటిసారిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ నదిని కొట్టినప్పుడు నది ఏమైంది అంటే రక్తముగా మారింది. అక్కడ ఎవరి శక్తి కనబడుతుంది? మోషేలో శక్తి ఉందా? అహరోన్లో శక్తి ఉందా? లేదు. దేవుడు ఎవరైతే పంపించాడో వాడు పంపించిన వాడే శక్తి ఉంది. దేవుడు ఎవరో శక్తి ఉందో అందుకే మనలో ఉన్నవాడు శక్తివంతుడు. దేవుడు మనలో ఉన్నవాడు శక్తివంతుడు. మనం ఎవరు బిడలము? దేవుడికి బిడలము. అందుకే దేనికి భయపడవలసిన. దేవుని స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మనంద, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మనందము. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. కనుక దేవుడు శక్తివంతుడు కనుక, దేవుడు బలమైనవాడు కనుక, దేవుడు అద్భుతాలు చేయవాడు కనుక, దేవుడికి అసాధ్యమని ఏది లేదు కనుక హృదయములు మార్చడానికి, హృదయాన్ని కఠినపరచడానికి, దేవుడు తెలియచేయడానికి ఐగుప్తుల ప్రజలకి ఆనాడు దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో నేల మీద కొట్టగా నీళ్లు ఏదుల నీళ్ళని రక్తముగా మార్చబడ్డాయి. దేవుడు కనుకే ఆయన చేసిన కార్యాలు. అందుకే సంఘము ప్రార్థన చేయగా శరశాలున్న పేతురు ఏం చేశాడు? విడుదల పొందాడు. ప్రార్థనలంత శక్తి ఉంది. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచించి 18వ వచనం చూడండి. ఆ ఏటిలో చేపలు చచ్చిపోవను, ఆ ఏడు కొంపు కొట్టెను, ఏటి నీళ్లు తాగుటకు ఐగుప్తీయులకు అసహ్యము పడునని చెప్పాను. స్తోత్రం. ఏడంట కాలంలో ఏటిలో నీళ్లు అన్ని కూడా రక్తమైపోతే చేపలు బతుకుతాయండి. అందులో చేపలు ఏమంటే ఇప్పుడే చూడండి, ఎండాకాలం వచ్చేంత ఇప్పుడు చెరువులు చూస్తే అమ్మా కొంపు రోజు మాత్రం చేపల మాత్రం తినేస్తాం. దేవస్థానం చెప్పండి. కానీ కొంపులు ఏం చేస్తా
అసహించుకుంటాం. కనుక నీకు జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన మాట ఎందుకు తెలుసా? ఇప్పుడు కంపు కొడుతుంటే, వాసన వస్తుంటే, మరి నీళ్లు తాగడానికి లేకుండా రక్తం అయిపోయాయి. ఇప్పుడేమో ఆ రక్తం అయిపోయిన వాటిలో అన్నీ చనిపోయాయి. వారు తాగడానికి కానీ, జీవించడానికి కానీ, బతకడానికి కానీ, వారు జీవించడానికి కానీ జీవన ఉపాధి అయిన నది ఏమైపోయింది? రక్తం అయిపోయింది. ఒక ఊహ ఆలోచన చేయండి. ఇప్పుడు మన చెరువులు, కాలువలు, నూతులు, తాగే నీరు అంతా కూడా దేవుడి కోపం వస్తే నీళ్లు రక్తముగా మారిపోతే, తాగకపోతే మనం ఏం చేయగలం? దేవుని స్తోత్రం కన్నగా ఏమైనా చేయగలమా? ఏం చేయగలం. చాలా మంది నీళ్ళు ఇవ్వలేదు. ఒక గవర్నమెంట్ కుళ ఎత్తే కుళ ఇప్పేసి కూర్చుంటుంది అమ్మ. ఏం చేస్తుందా? కుళ కట్టదా? నీళ్ళని ఏం చేస్తాడు? కొంతమంది అడవి ప్రాంతాలకు వెళ్తే, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే 10 కిలోమీటర్ల పైన నడిచి బింది నీళ్ళు తెచ్చుకుంటున్నారు. మనకి ఎక్కువైపోయి నీళ్ళు ఏం చేస్తారు? వృధా ప్రవేశకి వదిలేస్తుంది. సొంత కులా కదా మరి. దేవుని స్తోత్రం. అది ఎలాంటిదైనా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వాడుకోవాలి. కులాలు వద్ద 3 రోజులు వారం రాలేదనుకోండి, ఎవరు తిట్టేస్తామనా? ఆ కులా బుద్ధులను తిట్టేస్తాం. ముందు వీడు పని పాట లేదని. అసలు ప్రాబ్లం ఆడిదా? ఎవదే భూములు నీళ్ళు రాకపోతే ఆడేం చేస్తాడు? దేవస్తోత్రం చెప్పి. ఆ టైంకి కరెంట్ లేకపోతే ఆయన ఏం చేస్తాడు? ఎంతనా గొట్టాల్లో పాలు తెచ్చి నీళ్ళు రావడం లేదు ఎవరితో అని ఆలోచన చేస్తే వాడిది కాదు కదా. అదే స్తోత్రం చెప్పాలి. ఇక నీళ్ళు యొక్క సమస్య గురించి మాట్లాడుతూ ఐగుప్తులో ఉన్న ఆనాడు ఇశ్రాయేలును విడిపించడానికి ఫరోతో దేవుడు చేసే కార్యం ఏంటంటే, దేవుడి శక్తి ఏంటంటే, ఫరో ముందే ఫరో ఎదుట ఉన్న నది ఏమైందంటే రక్తముగా మార్చబడింది. చూడండి, ఆ మాటను చూస్తే ప్రకటన గ్రంథానికి వచ్చేయండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం తొందరగా 8వ అధ్యాయం 8వ వచనం చదివితే 8వ అధ్యాయం 8వ వచనం తొందరగా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనము. 2వ దూత బోర ఊదినప్పుడు అమ్మా ఏమిటా? అగ్ని చేత మండుచున్న ఒక పెద్ద కొండ వంటి వాడి సముద్రములో పడవేయబడును. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను. జరగబోతుంది. స్తోత్రం. ఆనాడు ప్రియం బిడ్డ ఐగుప్తులో దేవుడు ప్రజలు విడిపించడానికి చేశాడు. ఈనాడు ప్రజలను దేవుని ఎరగిన వారికి శ్రమలోపిన ఈ సృష్టిలోనే ఇదిగో నది మీద పడబోతున్న పెద్ద పర్వతము. ఆ పెద్ద పర్వతం పాపం పడినప్పుడు ఏమాయనది నదిలో రక్తముగా మారబోతుంది. దేవుని స్తోత్రం. మనం ధ్యానం చేసాం కదా, 8వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. బోర ఊదినప్పుడు 2వ అధ్యాయంలో భవిష్యత్తులో కూడా నదులన్నీ కూడా రక్తముగా మారబోతున్నాయి. దేవుని స్తోత్రం. ఇలాగ మనం జాగ్రత్తగా చూసుకుంటే 11వ అధ్యాయం 16వ వచనం కూడా చదివితే ప్రకటన గ్రంథంలోనే 11వ అధ్యాయం 16వ వచనం. అంతటా దేవుని ఎదుట సాష్టాంగపడి చూడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో సర్వాధికారి చాలు. ఇక్కడ జాగ్రత్తగా చేస్తే ఈ దేవుడు సేవించిన పూజించిన గురించి మనం చూస్తున్నాం. అదే అధ్యాయం నిర్మాకాండానికి వచ్చేయండి. ఇక మనం చూస్తే ఆ 12వ అధ్యాయం నిర్మాకాండంలో 12వ అధ్యాయం 12వ వచనం చదివితే 12వ అధ్యాయం 12వ వచనం చూస్తే చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు యందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లో గాని జంతువుల్లో గాని తొలిసిరి సంతానమంతయు అతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదని యెహోవాను దేవుని స్తోత్రగాక. దేని తీర్పు తీర్చాడంట? ఐగుప్తుల్లో దేవుడికి దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడంట. ఆనాడు ఫరో సేవిస్తే దేవుడు దేవతలకు ఏం చేస్తాడంట? దేవుడు తీర్పు తీస్తాడని ఆనాడు ఇశ్రాయేలు ప్రభువును విడిపించడానికి
చేయడానికి ఫరో ఆరాధిస్తున్న దేవుణ్ణి, ఫరో ఆరాధిస్తున్న దేవతలను, ఐగుప్తులు ఆరాధిస్తున్న దేవతలను ఇదిగో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నేను స్తోత్రగాక. అంటే దేవుడి శక్తి ఏంటో మనం చూస్తున్నాము. నది మీద పట్టగా ఆనాడు ఐగుప్తుల నది రక్తముగా మారిపోయిందని మనం చూస్తున్నాము. దేవుడు కిందకు వస్తే చూడండి, 20 వచనంకి వచ్చేది, 19 వచ్చి చెప్పినవా, 19 వచనము. మరియు యెహోవా మోషేతో ఇట్లా అహరోనుని కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద, చెరువుల మీదను, అనగా వారి నదుల మీదను, వారి కాళ్ళ మీదను, వారి చెరువుల మీదను, వాటి నీటి అన్నింటి మీదను నీ చెయ్యి చాపము అని రక్తమాగును. ఐగుప్తు దేశమంతటను అదిగో సౌర ప్రాంతములోను రాత్రి పాత్రలోను రక్తమున్నదని అతనితో చెప్పేదను. స్తోత్రం. తాగే గిన్నెలో, తాగే పాత్రలో, తినే తిండిలో నీళ్ళు ఎక్కడుంటే అక్కడ అంతా కూడా ఏమైపోయిందంట, రక్తమైపోయింది. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాడు? నదుల మీద, చెరువుల మీద, కాలువల మీద నీరు ఎక్కడైతే నిలిచి ఉందో అక్కడ తాగడానికి, ఐగుప్తు ప్రజలు తాగడానికి లేకుండానే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆ నదులు ఉన్న నీళ్ళని ఏమైపోయాయి, రక్తమైపోయి. ఇంకెందుకు జాగ్రత్తగా చదివితే 21వ వచనం కూడా మనం చదివితే 20వ వచనము. యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లును మోషే అహరోను చేసిన అతడు ఫరో ఎదుటను, అతని సేవకులు ఎదుటను అతను కర్ర పైకి ఎత్తి ఏటి నీళ్ళు కొట్టగా ఏటి నీళ్ళని రక్తముగా మార్చబడును. స్తోత్రం. ఇలాగ మనం జాగ్రత్తగా చెప్తే అతను చెయ్యి చాచినప్పుడు మంత్రగాళ్ళు కూడా మోసే చేసిన పనులే చేశారంట. ఏం చేశారు? మోసే ఏం చేశాడు? మోసే ఏం చేశాడు చెప్పరు? ఏం చేశాడు మోసే? నది మీద కొట్టగా రక్తమాయ. ఏం చేశాడు మోసే? కర్ర తీసుకుని, చెప్పండి, చిలకమ్మ కర్ర తీసుకుని ఎక్కడ కొట్టాడు? నడు మీద కొట్టాడా? ఎక్కడ కొట్టాడు? నది మీద కొట్టాడు. నది మీద కొట్టగా ఏమైంది? రక్తమైంది. ఇప్పుడు అదే పనిని ఫరో దగ్గర ఉన్నారు కదా, ఇందాక పాములు చేశారు కదా, పాలు కర్రలు కింద మాత్రం ఏమయ్యాయి? పాములై. దేవుడు ఏది చేస్తే దానికి ప్రతిగా వాళ్ళు చేస్తారు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు కూడా కర్రలతో దేని మీద కొట్టారు? నీళ్ళేమైపోయా? రక్తమైపోయా. మంత్రాలు కూడా మంత్రాలు చదివితే ఆమె మాట్లాడండి, మనకు తెలిసి మంత్రాలు చదివితే కానీ మంత్రాల దగ్గరికి వెళ్తాం. మంత్రాలు చదివితే చింతకాయలు రానప్పుడు మన మాత్రం ఎక్కడికి వెళ్తాం? మంత్రాలు చదువుడికి దగ్గరికి వెళ్తాం. మంత్రాలు చదువు దగ్గరికి దెయ్యం వందలు కొట్టమంటాం. నీకు తెలిసి మంత్రకాయలు చింతకాయలు రావని తెలుసు, చిలకమ్మ పడిపోతారా? కనుక చెప్పండి ఏంటి? చాలా మంది చింతకాయలు రావన్న బుద్ధి లేడు కూడా ఎక్కడికి వెళ్తాడా? ఈ నోడని కొట్టి, ఈ కాలు కొట్టి, ఈ జప కొట్టి, అమ్మో కాలు అంటే ఒళ్ళంతా గడిచేసుకుంటాడు. దేవుడి బిడ్డలు, దేవుడి మందలకు వస్తున్నా వీళ్ళకి తాళ్ళు కావాలి. ఏ తాళ్ళు కావాలి? కాలికి మాట్లాడబెట్టి కాలికి అసేగా పూసల తాడు కావాలి, అమ్మా నల్లతాడు కావాలి. ఏ నల్లతాడు? ఇంటికులతో అల్లిన తాడు కావాలి. దిత్తి దేవుని స్తోత్రం చెప్పు. దేవుని స్తోత్రం. ఎంటిగా ఆఫ్ చేసేస్తాడు. ఎంటులకు అంతా పీడి పవర్ ఉంటే ఇంకెందుకు మనం భక్తి చేయడం? దేవుని స్తోత్రం చెప్పు. ఎంటుకులు ఉంటే దెయ్యం రాదా? ఎంటుకులు ఉంటే గాలి పడదా? ఎంటుకులు ఉంటే జ్వరం రాదా? ఎందుకంటే ఏమి రాకూడదు మనకు. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్ల చుట్టూరు కట్టేది ఏంటి? పూసలు ఈ ఆపేస్తాయంట. దేవుని స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. పూసలకి పీన మంత్రాలకు దేవుని శక్తిని ఆపే శక్తి, దేవుడికి శక్తి చెప్పలే. 2 చేతులు మీ ఇద్దరు కూడా ఇక్కడ పని చేసేస్తుంది. 2 చేతులు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కనుక దేవునికి శక్తి పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏం పని చేస్తుంటది? అది 2 చేతులు గట్టిగా పెట్టి దేవుని స్తోత్రం కలిగిగా ఉండాలి. అది లేకపోతే మనకి వెళ్ళదు. దేవుడి శక్తి ఉందంటే దెయ్యం కూడా రావాలి మన దగ్గరికి.
అప్పుడు మన భక్తి ఏంటో, మన ప్రార్థన ఏంటో, మన సంఘం ఏంటో తెలుస్తుంది. దేవుని స్తోత్రం కండి కాక. హల్లెలూయా. ఒక సంఘంలోకి వచ్చిందని పాటలు గారు పడిపోతారు ముందు. ఏమి ప్రతిరోజు అదే ఇదంతా వస్తుంది. ఎవరైనా చచ్చిపోతే ఇదిలోకి వెళ్దాం. ఇదేం బాగు నాకు అర్థం కదా. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మీరు అర్ధరాత్రి 1 గంటకి 12 గంటలకి ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ వీడు ఏ రోజు కూడా పిడిదంగా మేము భయపడలే. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రెడీ చేతులు ఎత్తండి, దగ్గరగా చెప్పండి. ఆఖరి మాటలు మనం చదువుకుంటున్నాం. బృందేరు బిడ్డారా, ఇక్కడ మంచి ఐగుప్తుల మంత్రగాలు చేసిన వచ్చినప్పటికీ, వారు కర్రతో వారు కట్టినప్పటికీ, వారు కార్యం చేసినప్పటికీ మరల నీళ్లను పైన రక్తమును నేలగా మార్చలేకపోతున్నారు. ఏం చేస్తారా? ఈ రక్తంగా మార్చేయాలి. ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేయాలి? నీళ్ళుగా మార్చాలి. మార్చగలుగుతున్నారా అమ్మా? మార్చగలుగుతున్నారా? మార్చడం లేదు. మరి ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కింద కొత్తలు చూడండి. 27వ వచనం. 7లో చేపలు చచ్చెను, 7 కొంపు కొట్టెను, ఐగుప్తులు 7 నీళ్లు తాగలేక మరి పోయిరి. ఐగుప్తు దేశమంతటా రక్తము ఉండేను. ఐగుప్తు శత్రుదాన్ని కూడా తమ మంత్రాల వలన అటు చెయ్యక యెహోవా చెప్పినట్టుగా ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినక, నీళ్ళు కూడా రక్తంగా అయిపోతే, తాగడం లేకపోతే ఎవరికైనా వస్తుంది అమ్మా? ఎవరికైనా వస్తుంది? బుద్ధి వస్తుంది. ఇంకెప్పుడు తప్పు చేయను అంటాడు. వీడికి మాత్రం చేసే కొద్ది కఠినం అయిపోతుంది. దేవుడి కార్యాలు చేసేటప్పటికి ఏమైపోతుంది? కఠినం అయిపోతుంది. చాలా మంది కూడా అంతే. దేవుడు వాడిని బ్రతికిస్తున్నాడు, వాడిని పట్ల దేవుడు మేలు చేస్తున్నాడు, దేవుడు వాడిని స్థిరపరుస్తున్నాడు. వాడి కుటుంబం పట్ల, వాడి పట్ల, ఇంటి పట్ల, వాడి పిల్లల పట్ల దేవుడు కాసి కాపాడుతుంటే చాలా మంది దేవుని సన్నిధి రావయ్యా అంటే ఈ హృదయం కఠినం అయిపోతుంది. చాలా మంది పరోహృదయంలో కఠినమైపోతున్నాయి. చాలా మంది స్త్రీలు తమ భర్తలు ఏమండి గుడికి రండి, ఏమండి అయ్యా గుడికి రండి, అయ్యా గుడికి రండి అని పిలుతుంటే నువ్వు వెళ్ళే నేను వస్తాను అన్నాడా? నేను పిలిచారా మీ ఆయన్ని? పిలిచారు, నాకు తెలుసు. దేవుని స్తోత్రం కదా. నేను కనబడినప్పుడు చాలా మంది ఎవరో స్త్రీ పిలుస్తాను. పెళ్లికి అందరూ పిలబడతారు. హలో అని పాపం గారు పెళ్లికి అందరూ వస్తారా? పెళ్లికి అందరూ వస్తారా? రారా? పెళ్లికి అందరూ రారా? పిలబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. దేవుడు మందిరములో కూర్చోవాలంటే ఎవరు ఏర్పాటు ఉండాలి? అది దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎవరు పడతాడు రావడానికి లేదు. ఈ పాటలు కొంతమంది ఉన్నారు, తాగుబోతూ వచ్చేమంటున్నారు. ఆడు ఎలా తిరిగేస్తే పర్లేదు, ఆయన మాట డబ్బులు ఇచ్చేది సార్. వాళ్ళు దశభాగం ఇచ్చేది చాలు. పెట్టడు, గతించడు, నువ్వు తప్పు చేస్తావంట. నేను స్తోత్రం కలిగా. దేవుడు ఒక వాక్యం చెప్తుంది, ఖండించు, బుద్ధి చెప్పు, ఏం చేయాలి? సరైన మార్గం నడపచ్చు. కఠినంగా ఉండాలి. దేవుడి మాట ఎలా ఉండాలి? కఠినంగా ఉండాలి. మాట చెప్తే కత్తింపు ఉండాలి. కత్తి దిగిపోయినట్టు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చేసి చెప్పే తప్పు, మనం ఏ తప్పు చేస్తామో తప్పును ఒప్పుకుని పశ్చాత్తాపడాలి. చాలా మంది సంఘ విశ్వాసం భక్తి ఎలా ఉంది తెలుసా? ఈ నెలంతా పాపం చేసేస్తున్నట. ఈ నెలంతా పాపం చేయగారు. ఈరోజు ఆడలు కూడా తాగేస్తున్నారు. ఈరోజు ఆడలు కూడా తాగేస్తున్నారు. మీకు తెలియదేమో. ఈరోజు బిడ్డ ఆడలతో మంది మగవాళ్ళు కూడా తాగేస్తున్నారు. ఇద్దరు కలిసి ఎవడు తొట్టు లేకపోతే భార్య భర్త తాగేస్తున్నారు. చాలా బాగుంది కదా. నువ్వు ఎక్కడ తినక ఎవరికి ఎత్తావు, ఎందుకు మన తాగేస్తున్నారు. ఏంటి ఇలాగ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వారంతటి వారు బిడ్డారా చెడిపోవడానికి కారణమైపోతున్నారు. ఇదిగో ఈ నెలంతా తాగేసినా, ఈ నెలంతా తిరిగేసినా, ఈ నెలంతా గొడవ ఆడేసినా, ఈ నెలంతా బిడ్డ బాధలు ప్రభురాత్రి భోజనం ఒప్పేసుకుంటూ పోతాయట. అంటే ప్రభురాత్రి భోజనం ఒప్పేసుకుంటే అదే మళ్ళీ పాపాలు చేసేచ్చామండి. మళ్ళీ నెలలో మళ్ళీ పాపాలా మాట్లాడరెట్టి, మళ్ళీ పాపాలా, మళ్ళీ నెలంతా చేసేసి మళ్ళీ ప్రభావ తప్పు చేశాను, ప్రభావ పాపం చేశాను, ప్రభావ ఆవిడ తిట్టేశాను, ప్రభావ ఈవిడ తిట్టేశాను, మళ్ళీ ప్రభావ మళ్ళీ పాపాలు ఒప్పేసుకుంటాను. ఇదే భక్తి. ఇదేం భక్తి అండి?
ఇలాంటి భక్తి చేయబడ్డాడు దేవుడు. ప్రభు పనులు తీసుకుంటే నీవు మరలా దాన్ని ఏం చేయకూడదు. ఒకసారి తప్పని తెలిసింది దాన్ని చేయకూడదు. దేవుడు స్తోత్రం చెప్పండి. రెండు చేయాలి. ఒక ఆయన ప్రసంగం చేస్తే చెప్తున్నాడు మాట నాకు బోళమంట వచ్చేసింది వెళ్ళకూడదు. కానీ ఎందుకు తీసుకున్నాం ప్రభురాత్రి భోజనం అంటే ఈ నెలంతా చేసిన పాపాలను ఆ రోజు ఒప్పేసుకోవడం తీసేసుకుంటున్నాడట. దేవుడు ఒక వాక్యం చెప్తుంది, ప్రభు పనులను సమీపించిన కీడికే గాని మేలుకి అది. ఇది గుర్తెట్టుకోవాలి. తీసేసుకుంటున్నారు, ఇచ్చేస్తున్నాడు, మింగేస్తున్నాం, తినేస్తున్నాం కాదు. ఎన్నిసార్లు ఒప్పుకోకుండా దాన్ని సరి చేసుకోకుండా ప్రతి నెల ఎన్నిసార్లు ఒప్పుకుని తీసుకున్నావో అన్నిసార్లు ప్రియ దేవుడు లెక్క చెప్పాలి. దేవుడు స్తోత్రం చెప్పి. లేకపోతే బలహీనులు, రోగులను, రోగిష్ఠులను మీలో కొందరు ఏమవుతున్నారు, చచ్చిపోతున్నారు. దేవుడు స్తోత్రం. అందుకే ప్రభు వల్ల అంటే భక్తితోనూ శ్రద్ధతోనూ విశ్వాసముతోనూ దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నెలలు ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు, నెలకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, రకరకాలమైన వాళ్ళకి ఇష్టం పగలెత్తే భక్తి అనుకుంటున్నారు. ప్రభు రాత్రి భోజనం దీన్ని రాత్రి చేయలేదు, పగలు చేయడం. బైబిల్ గ్రంథాలు అందరూ రాత్రి ఇచ్చారు, ఎవరు పగలు తీసుకున్నారని చూపించమనండి. ఎక్కడ కూడా పౌలైనా ఆది సంఘమైనా ఆ తర్వాత కొరింథీ సంఘ విశ్వాసులకి పౌలు చెందడు. ఇదిగో ఒక రాత్రి ప్రభు ఇదిగో అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని ఇరిచి ఇది మీ కొరకైనా శరీరం అన్నాడు. రాత్రి పగల భోజనం కాదు. వాక్యం అనలేదు. చాలా మంది ఎప్పుడు పడినప్పుడు ఇచ్చి ఇంటింటా రొట్టె విచ్చటా అని ఉంది. ఇంటింటా రొట్టె విచ్చడానికి ప్రభు రాత్రి భోజనం చాలా తేడా ఉంది. అర్థం అది వచ్చినా ఇంటెంట అంటే ఇప్పుడు కోటాలు పెడతాను, రోజు కోటాలు పెట్టుకున్నావు. ఏం పెడతామా? కూట పెట్టుకుంటేనే అయ్య బాబాయ్ ఏం పెడతావు? కూట పెట్టుకుంటేనే పాముందంటే భోజనాలు పెట్టుకుంటాం, లేకపోతే పలహారం. ఇప్పుడు మనకి ఆహారం ఏంటి? మన ఆహారం ఏంటి? ఏం తింటామండి? అయ్య బాబాయ్ భోజనం చేయడం లేదా? మరి ఏమని తింటాం మనం? అన్నం, ఒర్రి అన్నమే తింటాం. మనకి ఒర్రి అన్నమే కనుక ఆ రోజుల్లో వారికి ఏంటి? గోధుమ రొట్టెలు, ద్రాక్షారసం ఇవి తాగేవారు. వారు ఇంటింటి కూడుకుని వారు భోజనానికి అయిపోయిన తర్వాత ఏం చేయబడలే. అది భోజనానికి ప్రభు రాత్రి భోజనం తేడా. అదేనండి యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో వారు కూడుకుని భోజనము చెయ్యచుండగా వారి పంక్తిలోంచి లేచమని ప్రత్యేకంగా ఏం చేశాడు? ఒక తువాలు తీసుకున్నాడు, ఆయన వస్త్రం పై వస్త్రం బయట పెట్టి ఒక తువాలు తీసుకున్నాడు, ఒక పళ్ళెం తీసుకున్నాడు. అందరు కాళ్ళు ఏం చేస్తారు? కడుగుతూ మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ భోజనము చేస్తారు. కానీ చేస్తున్న భోజనం మటుకి అక్కడ ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. ప్రభు రాత్రి భోజనం అనేది వస్తుంది. ఇది ఎప్పటి వరకు చేయమన్నాడా? ఎప్పటి వరకు చేయమన్నాడా? ప్రభు వచ్చేంత వరకు చేయమన్నాడు. అంతేగాని సిలువలో నేను ఉంటాను 7 మాటలు బలికి ప్రతి సంవత్సరం నువ్వు చెయ్యనని చెప్పలేదు. అక్కడ ఏ స్టేటర్కి వెళ్ళి సమాధిలోనికి వెళ్ళి ప్రతి సంవత్సరం వెళ్ళని అనలేదు. నేను వచ్చేంత వరకు ప్రభు రాత్రి భోజనం ఆచరించాను నన్ను అడిగి చెప్పాడు. ఈ చెప్పాడు అది చెప్పడా? అబ్బా ఎవరు జ్ఞాపించుకుంటున్నావో చచ్చిపోయినా అంటే దేవుడు కాదేమో. ఆ రోజు ఎందుకు వెళ్ళారు? యేసు ప్రభు సమాధిలో ఉన్నారని వెళ్ళారు. అప్పటికి చాలా మంది ఒప్పుకోలేదు. వెళ్ళారా? ఇప్పుడు యేసుప్రభు చచ్చిపోయిన తర్వాత వెళ్ళారా వాళ్ళ కోసం? ఇప్పుడు యేసుప్రభు కోసం కాకపోయినా మిగతా వాళ్ళ కోసం వెళ్ళారా? వెళ్ళలేదు. మరి వెళ్ళలేనప్పుడు వాక్యములు లేనప్పుడు నీ భక్తి ఏంటి? వాక్యముప్పి కావాలా లేకపోతే ఆచారం కావాలా? దేవుడు మాట కావాలా లేకపోతే ఆచార సంబంధమైన కావాలా? పోనీ వెళ్ళావు లేచి కూర్చుంటుంటావు అక్కడ. చచ్చిపోయిన ఎత్తి వస్తావా? ఇప్పుడు చచ్చిపోయిన 10 సంవత్సరాలు ఏందండి, ఇంటికి తీసుకెళ్ళిపోతావా? లేతే ఇలాంటి భక్తిలో చాలా మంది ఏం చేస్తున్నారు? మన అందుకే ఎందుకు ఒక్కని చెప్తున్నాడు? దేవుడు అద్భుతమైన కార్యాలు ఆ దినమున మోషే
ద్వారా ఐగుప్తులో దేవుడు చేసే కార్యము ఇది కర్ర పాడేగా, ఆ కర్ర పామైంది పడేదిగా, మంత్రగాళ్ళు పడేశారు, వాళ్ళు పాములయ్యాయి. ఆ కర్రపుని పాముని మింగేసింది. అద్భుతం చేశాడు, ఫరో హృదయం కఠినమైపోయింది. రెండో కార్యం చేస్తున్నాడు, నేటి నీళ్ళ మీద కొట్టమన్నాడు, కొట్టాడు, నీళ్ళన్నీ రక్తమైపోయాయి. ఇప్పుడు ఈ మంత్రగాళ్ళు వచ్చి నీళ్ళన్నీ ఏం చేయాలి, రక్తానంతా కూడా ఏం చేయాలి, నీళ్లు మళ్ళీ మామూలు నీళ్ళుగా చేయాలి. అప్పుడు నీళ్ళుగా చేస్తేనే వీళ్ళు శక్తివంతులని చెప్పుకోవాలి. కానీ ఏళ్ళ తంత్రాలు కూడా ఏం చేస్తలేదు, పని చేస్తలేదు. ఈ మంత్రగాలు కూడా పని చేస్తలేదు. ఈ యొక్క జ్ఞానులైన వారు కూడా పని చేస్తలేదు. చూస్తున్నాము 22వ ఐగుప్తు శక్రుగాండ్లను తమ మంత్రాచులు మంత్రము గలవారు అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమైపోయిన అతడు మోషే అహరోను మాట వినక పోయేను. చాలా మంది సంచేసుకుని వస్తే అక్కడ నిలబడితే చచ్చేసి నిలబడుకో, రక్తం కట్టుకుని చచ్చిపోతాం అమ్మా అనుకో, ఇంకా మనిషిలో మనిషి ఉండదు. అలా చూసి అమ్మా ఇలా గొమ్ము పెట్టారటమ్మా, ఈ గొమ్ము ఎక్కడకూడదు, తప్పుగా పెట్టుకున్నారు, అబ్బాయి బాగోలేదు, ఇది తీసేసి ఆమోగ పెట్టంటే ఏం చేస్తుంది, ఇది మూసేసి అక్కడ ఏంటి ఇవి నమ్ముతుంది. ఆడు చెప్పిన మాటలు ఆడిపిన 5 ఏళ్ళు అంటాడు, చివరికి అమ్మ అంతలేదు అంతలేదంటే 3 ఏళ్ళు ఇవ్వమంటే అమ్మే అంతలేదు అంతలేదంటే పిడ 2 వేలు ఇవ్వండి అమ్మే అంతలేదు అంతలేదు 1000 అంటాడు, 1000 లేదు అంతలేదు 500 ఇవ్వమంటాడు. దేవస్థానం ఆఖరికి 5 లేదు 100 రూపాయలు ఇస్తానంటే ఫోన్లో అమ్మ చేసిపోతాడు. ఆడికి యోగ్యం కావాలా, దేవస్థానం చెప్పాడు. రెడ్డి చేస్తాను గట్టిగా హల్లెలూయా. నీ తెలిసిన మంత్రానికి సింతకాయలు రావంటే ఎవరికి పరిగెడతాను, ఎవరికి వెళ్తున్నా మాట్లాడబెట్టి ఎవరికి వెళ్తున్నాం చెప్పండి. మీరు వెళ్తలేని సంగతి తెలిసినా మౌనంగా ఉన్నారంటే మేము వెళ్తున్నాం ఏంటండి, అది సీరియస్గా నాకు చూస్తుంది. అది దేవుని స్తోత్రం. కానీ మీరు చాలా మంది గుడికి వచ్చిన ఇల్లు కట్టుకున్నప్పటికీ ఏది పాస్టర్ గారు ప్రార్థన చేయగానే గోతులన్నీ వేసేయాలి. స్తోత్రం ఆయన యేసయ్య స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా అంటే అతడు దేవుడు, ఇతడు చెప్పండి అటు దేవుని స్తోత్రం చెప్పండి. ఇల్లు కట్టింది, పునాది వేసింది, కోతి బొమ్మ పెట్టింది. అమ్మా ఏ బొమ్మ పెట్టింది, పునాది వేసింది, ఏం పెట్టింది, కోతి బొమ్మ పెట్టింది. ఎవరో పెట్టింది మళ్ళీ ఆ ఇంట్లో చూస్తారే అక్కడే కడుతుంది. ఎలాగా తర్వాత కొంత చెప్తుంది, 2వ కోత వస్తుంది మాట, తర్వాత 3వ కోత వస్తుంది మాట. 3 కోతులు 3వ కోత నల్లగా ఉంటుంది. అమ్మా అది అయిపోతుంది, గోడలు వేసిపోతాయి కదా. ఇప్పుడు కొండెడుతుంది. ఏ కొండు మాట్లాడదు, ఏ కొండు ఏనుక్కొండు, ఏ కొండు ఏనుక్కొండెడుతుంది. ఇప్పుడేమో ఆదివారం అయ్యారు ఇల్లు కట్టుకుంటూ ప్రార్థన చేయండి అంటది, అయ్యారు ఇల్లు బాగా కట్టబడాలని ప్రార్థన చేయండి అంటది. ఆడ మాత్రం ఇది అయిపోయిన తర్వాత పైకి లేచిన తర్వాత అవునా దెయ్యం పొమ్మ పెడుతుంది. అమ్మా ఏం పెడుతుంది, పోతురాజు గారిని పెడుతుంది అన్నమాట. దెయ్యాలకి అదిపోద్దంట. ఇదంటే అది ఎక్కడికి రావా దెయ్యాలు అవి ఇలా కట్టి ఇలా చూడండి ఇల్లు కడతారు. ఆదివారం ఏమో అయ్యగారు ప్రార్థన చేయంట. అమ్మ ప్రార్థన చేసి మా పలానా అమ్మ ఇల్లు కట్టుకుంటుంది ప్రభా, ఆ ఇల్లు ఏ ఆటంకం లేకుండా కట్టబడాలి ప్రభా, యేసునామములో జరిగించే ప్రభా, యేసునామములో జరిగించే ప్రభా అంటది. మనం అందరం ఏం చేస్తాం, అమ్మ మనం అక్కడేమో ఏం పెట్టింది, వాకి లేదు, ఇక్కడ వాతీయుడు వారం గుళ్ళోకి వచ్చి అందరం మాత్రం ప్రార్థన చేయాలి, అక్కడేమో దిష్టిపోంబెట్ట. అయిపోయిన తర్వాత షాప్ వేసేసిన తర్వాత తగిలిస్తుందండి ఇలాగా. దిష్టి బొమ్మ అలా కొండాడుతుంది. ఆ ఇంట్లో ప్యాంట్ షర్ట్ వేసేది. ఎవరు తొలగించింది ఇప్పుడు ఆ ఇంట్లో ప్యాంట్ షర్ట్ వేసి ఆని బయట. ఇప్పుడు ఈ బొమ్మ పెద్దది అన్ని ఏంటి అదే స్తోత్రగాళ్ళుగా. కనుక అన్నిటికీ ఆపే శక్తి ఉంటే మరి దేవుడు ఎందుకు అంటాము దేవుని స్తోత్రగాళ్ళుగాక. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మిరగలు కోయడానికి వెళ్తారు కదా, 2 కోట్లు 3 కోట్లు హీరోయిన్లు కోట్లు సినిమా చేస్తున్నారు. ఇప్పుడు సినిమా హీరోయిన్ బొమ్మలేడు అంటున్నారు. ఎక్కడ శాలల్లో దేనికి
సినిమా హీరోని ఆపేస్తారు, బొమ్మను చూసి చేంజ్ చూడడం మానేస్తారండి. బొమ్మలు వేస్తారని ఇప్పుడు ఎక్కువ 2 కోట్లు 3 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఏమైపోయింది, దిష్టి బొమ్మ అయిపోయింది. కనుక మంత్రాలకి ఇలాంటి వాటికి దేవుడు సర్వశక్తి గల దేవుడు. నువ్వు పొలందరికి వెళ్తున్నావా, ప్రార్థించి. పొలం చుట్టూ తిరుగుతున్నావా, ప్రార్థించి. దేవుడిని అడుగు, ప్రభువా ఇదిగో నువ్వు ఈ పొలం చేయడానికి ఈ సంవత్సరానికి అవకాశం ఇచ్చావు ప్రభువా అని చెప్పి దేవుడి సరిలో నువ్వు కలుపు తీసినా, నువ్వు పంట వేసినా, నువ్వు విత్తనం వేసినా, నువ్వు దైవతని పిలిస్తే మంచిదే. ఒకవేళ అవకాశం లేదా నువ్వే ప్రారంభించు. దేవుని స్తోత్రం. 2 చేతులు ఎత్తు. మనం ఎవరమండి అమ్మ, మనం ఎవరండి? చాలా మంది దేవుని బిడ్డలు క్రైస్తవులు ఆదివారమే కొత్త, ఆదివారమే పెడతాడు పని. ఆదివారం ఏ పని చెప్పండి, నువ్వు ఇల్లు కాదు ఏది కాదు ఏ పని కూడా పెట్టుకోకూడదు. స్తోత్రం. మంచి రోజు ఆశీర్వాదమే, మంచి రోజే ఆశీర్వాదమే కాదు. నువ్వు ఎక్కడికి రావాలి, దేవుడు మందిరం రావాలి. అంతేగాని ఆదివారం పెళ్లి లేదు. కొంతమంది పాస్టర్ గారులో సంఘ విశ్వాసి బాధపడలేక గుడిమా అనేస్తుంది, ఆదివారం కూడా పెళ్లి చేసేస్తున్నాడు, ఆదివారం కూడా కార్యక్రమం పెట్టేస్తున్నాడు. ఇది తప్పు. దేవుడి వాక్యానికి వ్యతిరేకమైన పనులు చెయ్యకూడదు. అందుకే చాలా మంది మా పాస్టర్ గారు ఆదివారం ఏది పెట్టరంటారు. మన వాళ్ళు దేవుని చెప్పండి, 2 చేతులు ఎత్తాను, గట్టిగా స్తోత్రం చెప్పండి. తప్పని పరిస్థితుల్లో, మరణకరమైన స్థితిలో ఇలాంటి పరిస్థితులు అయితే తప్ప మిగతా టైంలో ఏం కూడా చేయాలి. ఇలా జాగ్రత్తగా ఆలోచించి ముగించాను. చకమర వాక్యం 22వ వచ్చి చదువుకున్నాం, 23వ వచ్చి చదువుతున్నాను. జరిగిన దానిని మనసు పెట్టగా ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కఠినం అయిపోయిన సరే మనసు పెట్టి ఇన్ని కార్యం చేసిన, ఇన్ని అద్భుతాలు చేసిన మనోడికి ఏం చేయకుంటున్నాడు కూడా. అవి చాలా మంది కదా పడిపోయాడు, ఈ రోజు యాక్సిడెంట్ తప్పించబడ్డాడు, బాగానే దేవుడు తప్పించాడు, దేవుడు కాపాడాడు అంటలేదు. యాక్సిడెంట్ అయింది, తప్పించబడ్డాడు అన్నాడు. దేవస్థ ఇంకా ఆఖరి వచ్చి ఏమని చేస్తున్నాం, అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్ళు తాగలేక త్రాగుటకు నీళ్ళు కొరకు అదిగో ఏటు పక్కన త్రవ్వుతున్నారట. మంచిగా వస్తాయేమో అని అన్నాడట. ఎంత తవ్వునా దేవుడు చేసినప్పుడు మీరు ఎంత తవ్వునా ఏమవుతుందో రత్నం వస్తుంది. దేవస్తోత్రం కాక కనుక ఇక్కడ మనకు అర్థమైంది మాట ఏంటి అంటే దేవుడు పిన అద్భుతాలు చేస్తున్నాడు, ఫరో హృదయం కఠినమైపోతుంది. దేవుడు ఎవరో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు పాములు పడవగా పాములని పిన మంత్రగాల పాములన్నీ మింగేస్తుంది. దేవుడు అద్భుతం చేశాడు, ఫరో హృదయం మార్చబడలేదు. రెండోది పిన ఏటి నీళ్ళని రక్తంగా మార్చారు, మంత్రగాళ్ళు వచ్చారు, నీళ్లు మార్చలేకపోయారు. అయినా సరే ఫరో హృదయం కఠినమైపోయింది. ఈ రోజు చాలా మంది జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ భార్య పట్ల, నీ పొలం పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ ఉద్యోగి పట్ల, నీకు ప్రతి విషయంలో దేవుడు కార్యాలు చేస్తుంటే దేవుడు మందిరానికి రాకుండా చాలా హృదయాలు ఏమైపోతున్నాయి, కఠినమైపోతున్నాయి. అందుకే దేవుడి బిడ్డలు కఠినత్తులుగా ఉండకూడదు. కఠినమైపోయిన హృదయాలను మార్చగల దేవుడు ఎందుకురా, నీ హృదయాన్ని కఠినమైన హృదయాన్ని చూసి మాంసపు హృదయాన్ని మార్చగల మెత్తని హృదయం. అందుకే క్రైస్తవుడు జాలి పడగలవాడు, క్రైస్తవుడు నెమ్మది గలవాడు, క్రైస్తవుడు జాలి చూపించగలడు. స్తోత్రం నాయన. రెండు చేతులు ఎత్తండి. ఎక్కడికి బాబు చాలా తెలివైనడు. రెండు చేతులు హల్లెలూయా. పాస్టర్ గారు వాకింగ్ చెప్తారు, ఎవరు చూద్దాం అనుకుంటున్నారో అందరూ చూస్తారు. దేవుని స్తోత్రం కలిగే కాక హల్లెలూయా. మాకు ఇచ్చిన ప్రార్థించండి. దేవాడి కొందనాలు.